వేస్తున్నాము బ్రహ్మాండంగా, కారు ముందుకెళ్తుంది. సెకండ్ గేర్ వేస్తున్నాము, కారు ముందుకెళ్తుంది. థర్డ్ గేర్ అనేసరికి ఫస్ట్ గేర్ వేస్తున్నాము. రైట్. థర్డ్ గేర్ నుంచి సెకండ్ గేర్ కి రావాలి అంటే ఏది వేస్తున్నాము, అంతేనా? అదే విధంగా మనము డ్రైవింగ్ చేసేటప్పుడు స్పీడ్ తగ్గింది, కారు వెళ్తుంది, ఒక 80 స్పీడ్ లో వెళ్తుంది. కార్ని స్లో చేసాము. సో స్లో చేసిన తర్వాత ఇన్స్ట్రక్టర్ మీకు గేర్ మార్చండి అనేసరికి కాన్సన్ట్రేషన్ తీసేసి ఇలా వస్తాం. ఎందుకు చూస్తున్నాం ఇక్కడ? ఆ గేర్ ఎలాగో మార్చాలి మనం. స్పీడ్ తగ్గిపోయింది, ఆ గేర్లో మళ్ళీ వెళ్ళదు కదా. ఒకవేళ క్లచ్ వదిలేసి ఎక్సిలేటర్ ఇస్తే కొట్టుకుంటుంటుంది. ఆ గేర్ ఎలాగో మార్చాలి. ఇక్కడ చూస్తున్నది దేనికి? ఈ గేర్లు ఎందుకు మనకు రాంగ్ పడుతున్నాయి చూసినట్టయితే మనం చూస్తే, ఎప్పుడైతే మనం కార్ డ్రైవింగ్ చేస్తున్నామో చేసేటప్పుడు ఒక్క హాఫ్ సెకండ్ కోసం క్లస్టర్ ని చూడాలి. క్లస్టర్ అంటే డాష్ బోర్డ్ లో వచ్చే లైట్స్ ఉన్నాయి కదా, ఈ హార్మ్ఫుల్ లైట్స్ ఏమన్నా వెలుగుతున్నాయా మనం రన్నింగ్ లో, లేదంటే ఫైర్ ఇన్సిడెంట్ జరుగుతుంది. ఓకే. రెండోది మనం చూసినట్టయితే ఇక్కడ రియర్ వ్యూ మిర్రర్, మన వెనకాల నుంచి వచ్చే ట్రాఫిక్ ని ఎలా అబ్జర్వ్ చేయాలి అది చూడడానికి మనము చూస్తున్నాము. డ్రైవింగ్ చేసేటప్పుడు ఇలా ముందు చూస్తున్నాము, క్లస్టర్ చూస్తున్నాము, చూసి విత్ ఇన్ సెకండ్ లో వెళ్ళిపోతున్నాము. జస్ట్ ఇలా చూస్తున్నాము, విత్ ఇన్ సెకండ్ లో మనం వెళ్ళిపోతున్నాము. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ చూడడానికి గేర్ ని ఏ గేర్ లో ఉన్నా చూసే లోపు మీ ముందు ఎవరైనా వచ్చేసారంటే వాళ్ళని గుద్దేసి యాక్సిడెంట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కార్ లోపల డ్రైవ్ చేసేది క్లస్టర్ అండ్ రియర్ వ్యూ మిర్రర్ హాఫ్ సెకండ్ కోసమే చూడాలి. ఇంకా మనము ముందు చూసుకుంటూనే డ్రైవ్ చేయాలి. కార్ వెళ్తుంది, గేర్ మార్చాలి. గేర్ మార్చాలి అంటే మీరు ఇక్కడ చూసేది న్యూట్రల్ ఎటువైపు అవుతుందో అది చూడడానికి చూస్తున్నారు, అంతేనా? న్యూట్రల్ ఎటువైపు అవుతుందో అది చూడడానికి. మీరు ఇక్కడ చూసినట్టయితే ఏ గేర్ లో నుంచి అయినా న్యూట్రల్ చేసేస్తే ఏమవుతుంది, సెంటర్ లోకి వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఈ గేర్ లివర్ ని నేను లెఫ్ట్ కి మొత్తం నొక్కేసి వదిలేస్తే ఎక్కడికి వచ్చింది? ఇది సెంటర్. రైట్ లో నొక్కేసి వదిలేస్తే ఎక్కడికి వచ్చింది? దీని ఆల్వేస్ ప్లేస్ ఎక్కడ? సెంటర్. అంటే థర్డ్ అండ్ ఫోర్త్ కి మధ్యలో ఉంటుంది ఇది. మీరు ఏ ప్లేస్ లో నుంచి వదిలేసినా కూడా న్యూట్రల్ చేసి ఇది ఎక్కడికి వచ్చి ఆగుతుంది? థర్డ్ అండ్ ఫోర్త్ కి సెంటర్ లో వచ్చి ఆగుతుంది. ఆల్వేస్ ప్లేస్ ఇది ఆల్ మాన్యువల్ వెహికల్స్. ఓకే. ఇప్పుడు మనము ఫస్ట్ గేర్ వేస్తున్నాం. ఇక్కడ నుంచి ఏం చేస్తున్నాం? లెఫ్ట్ కి ప్రెస్ చేసి ముందు కడుతున్నాం. సెకండ్ గేర్ అనేసరికి ఏం చేస్తున్నాం? ఇక్కడే ఇలా నొక్కేసి ఏం చేస్తాం? స్ట్రైట్ గా లాగేస్తాం. సెకండ్ గేర్ పడిపోతుంది. ఏం చేస్తున్నాం? ఇక్కడే గోడ కానిచ్చేసి స్ట్రైట్ గా లాగేస్తున్నాం. అంటే మన మైండ్ లో ఏముంది? ఇక్కడ గోడ ఆనిచ్చేసి స్ట్రైట్ గా లాగితే సెకండ్ పడుతుంది, ఇదే ఉంది కదా. సో థర్డ్ గేర్ వేసినప్పుడు ఏమవుతుంది? థర్డ్ గేర్ నుంచి స్పీడ్ తక్కువ అయినప్పుడు సెకండ్ గేర్ అనేసరికి ఏం చేస్తాం మనం? మైండ్ లో ఏముంది మనకు? అక్కడే గోడ కానిచ్చేసి స్ట్రైట్ గా లాగేసరికి ఏమవుతుంది? అది ఏ గేర్ లో వెళ్తుంది? ఫోర్త్ గేర్ లో. అయితే ఇక్కడ ఫస్ట్ నుంచి మనం అలవాటు చేసుకునేది ఏంటిది? ఫస్ట్ గేర్, ఓకే, న్యూట్రల్, ప్రెస్ అండ్ సెకండ్. ఎప్పుడైతే సెకండ్ గేర్ వేస్తామో ఫస్ట్ గేర్ నుంచి న్యూట్రల్, ప్రెస్ అండ్ సెకండ్. ఓకే. నెక్స్ట్ మళ్ళీ మనం థర్డ్ గేర్ వేస్తున్నాం. థర్డ్ గేర్ వేసేటప్పుడు ఫస్ట్ గేర్ పడుతుంది. అది ఎందుకు పడుతుంది? దీన్ని ఏం చేస్తాం? మనం పట్టుకొని ఎండ్ టైప్ లో తీసుకొచ్చేస్తాం. ఎందుకంటే ఇక్కడ నుంచి ఈ విధంగా ఎండ్ గా ఉంటుంది కాబట్టి అది మైండ్ లో ఉంటుంది మనకు. సో ఏం చేస్తాం? దీన్ని పట్టుకొని ఏం చేస్తాము? ఇలా అని ఇలా అని ఇలా వేస్తాం. సో ఈ మూవ్మెంట్ కరెక్ట్ గా రాలేదు అంటే ఖచ్చితంగా ఫస్ట్ కి వెళ్తుంది. ఇక్కడ నుంచి బయలుదేరి కరెక్ట్ గా రాలేదంటే మళ్ళీ ఫస్ట్ కే వెళ్తుంది. సో దీన్ని సెకండ్ గేర్ నుంచి థర్డ్ గేర్ వెళ్ళేటప్పుడు దీన్ని అస్సలు పట్టుకోకూడదు. ఏం చేయాలి? వన్ స్టెప్. ఎక్కడికి వచ్చింది? ఇది థర్డ్ అండ్ ఫోర్త్ మధ్యలో వచ్చింది. వన్స్ అగైన్ రైట్ లెగ్ ఎక్కడ సపోర్ట్ చేయకూడదు. సెకండ్ లో నుంచి జస్ట్ ఇలా అనగానే ఎక్కడికి వచ్చింది? ఇది థర్డ్ అండ్ ఫోర్త్. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ నుంచి సెకండ్ రావాలి. అప్పుడు ఏం చేస్తాం మనము? న్యూట్రల్, ప్రెస్ అండ్ సెకండ్ మైండ్ లో ఉంటుంది. రైట్. రాంగ్ ఇండికేట్, మనకు రాంగ్ గేర్ అనేది పడదు. ఇక ఇక్కడ ఎందుకు చూస్తున్నాం? న్యూట్రల్ ఎక్కడ అవుతుందో చూడడానికి. ఎందుకంటే మనకు తెలుసు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంతా న్యూట్రలే ఉంటుంది. ఏ గేర్ లో నుంచి వదిలేసి గేర్ లివర్ ని వదిలేసిన ఎక్కడికి వస్తాం మనము? థర్డ్ అండ్ ఫోర్త్ మధ్యలో వస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నాము, ఒక కార్ డ్రైవ్ చేస్తున్నాము, ఒక 50, 60, 70 స్పీడ్ లో ఉన్నాము. గేర్
మార్చాలి. ఇప్పుడు థర్డ్ గేరు సెకండ్ గేరు రావాలి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ చూడకుండా మనం ఏం చేయాలి, ఈ హ్యాండ్ ఇక్కడ తీసుకొచ్చేసి దీనిపైన పెట్టేసి ఏం చేయాలి, వెనక్కి లాగి చూస్తుంటే రావట్లేదు అనుకోండి గేర్ లివర్ వెనక్కి. ఏ గేర్లో ఉన్నాం మనం? న్యూట్రల్ ఎక్కడ అవుతుందో చెప్పండి. ఇప్పుడు 1 స్టెప్ అప్. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాలో మీకు తెలుసు. అదేవిధంగా డ్రైవింగ్ చేస్తున్నాము, గేర్ లివర్ పైన చేయి ఉంది, ముందుకు నెట్టి చూస్తున్నాం, ముందుకు వెళ్ళట్లేదంటే ఏం చేయాలి, 1 స్టెప్. ఇది చూడడానికి ఇక్కడ చూస్తున్నాం మనం, అంతే కదా. సో లోపల చూసి మనం వెహికల్ ని డ్రైవ్ చేసేది ఏమి ఉండదు. కాబట్టి సో రేపటి నుంచి ఈ మిస్టేక్ చేయకూడదు. ఎందుకంటే మనము ఇక్కడ నుంచి ఇలా చూసినప్పుడు ఏమవుతుందంటే ఇది స్టీరింగ్ కూడా కదులుతుంది. సో డివైడర్ పక్కకున్నప్పుడు దీనికి పక్కన వెహికల్స్ కి తలిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి లోపలికి చూడకూడదు. హ్యాండ్ ఇక్కడే ఉండాలి. వెనక్కి లాగి చూస్తున్నాం, రావట్లేదంటే నేను డౌన్ గేర్లలో ఉన్నాను, 1 స్టెప్ అప్. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాలో తెలుసు. ముందుకు నెట్టి చూస్తున్నా, ముందుకు వెళ్ళట్లేదంటే అప్ గేర్లలో ఉన్నాను, డౌన్, 1 స్టెప్ డౌన్ అవుతుంది, న్యూట్రల్కి వెళ్తుంది. సో ఈ విధంగా ఉంటుంది. సో ఈ గేర్స్ ఏవైతే ఉన్నాయో మనము స్పీడ్ ని పెంచేటప్పుడు ఏ విధంగా మార్చాలి. ఒక గేర్ కార్ని స్టార్ట్ చేసేసి ఫస్ట్ గేర్ వేసి ముందుకు వెళ్తున్నామంటే డిజిటల్ మీటర్స్ కూడా వచ్చాయి. సో మీకు గేర్ బాక్స్ లో నుంచి అలర్ట్ చేస్తూ ఉంటుంది ఏ గేర్ మార్చాలి అనేసి. డాష్ బోర్డ్ లో మీకు కనిపిస్తుంటుంది, ఆరో పైకి ఇస్తుంటుంది, పైన ఒక నంబర్ ఇస్తాడు. ఫస్ట్ గేర్ లో మీరు వెళ్తున్నారంటే ఆరో పైకి ఇచ్చేసి సెకండ్ గేర్ అని ఇస్తాడు. అప్పుడు మీరు సెకండ్ గేర్ మార్స్తారు. ఆ తర్వాత మళ్ళీ ఆరో పైకి ఇచ్చేసి థర్డ్ గేర్ అంటాడు, థర్డ్ గేర్ మార్చుతారు. ఆ తర్వాత స్పీడ్ తగ్గిపోతే ఆరో కిందికి డౌన్ చేసేసి డౌన్ గేర్స్ చూపిస్తుంటాడు. సో ఈ విధంగా మనం దాన్ని చూసుకుంటూ డ్రైవ్ చేసామనుకోండి, కొన్నిసార్లు ఏమవుతుంది, వాషింగ్ చేయించినప్పుడు ఆ సెన్సర్ లో వాటర్ వెళ్ళడం వల్ల రాంగ్ గేర్స్ చూపిస్తూ ఉంటుంది అది. సో అలాంటప్పుడు వెహికల్ కరెక్ట్ గా డ్రైవ్ చేయలేకపోతాం. ఎప్పుడు మనం ఒక మాన్యువల్ వెహికల్ ని డ్రైవ్ చేస్తున్నామంటే ఖచ్చితంగా మనం మాన్యువల్ గానే డ్రైవ్ చేయాలి. అంటే ఏ విధంగా, ఫస్ట్ గేర్ వేసామా, యాక్సిలేటర్ ఇచ్చుకుంటూ మనం వెళ్తున్నామంటే ఒక స్పీడ్ వెళ్ళిన తర్వాత ఆ గేర్ కెపాసిటీ అయిపోయాక ఇంజన్ నుంచి రీసౌండ్ రావడం స్టార్ట్ అవుతుంది, అని సౌండ్ వస్తుంది. అంటే ఇంజన్ అలర్ట్ చేస్తుంది ఈ గేర్ కెపాసిటీ అయిపోయింది, ఇంకో గేర్ మార్చండి. అప్పుడు మనం క్లచ్ నొక్కి సెకండ్ గేర్ వేస్తాము. మళ్ళీ ముందుకు వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, మళ్ళీ మనకి ఇంజన్ నుంచి రీసౌండ్ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకో గేర్ వేస్తాము, ఇంకో గేర్ నుంచి మళ్ళీ సౌండ్ అయితే అలా మనం 5th గేర్, 6th గేర్, 7th గేర్ వరకు వేసుకుంటూ అలా ముందుకు వెళ్ళిపోతుంటాం. లేదా వచ్చాక చేయాలి. లేదు సౌండ్ రాకముందు మీరు చేస్తున్నారనుకోండి, ఏమవుతుంది, ఆ స్పీడ్ అందుకోకముందే మీరు ఇంకో గేర్ వేశారు కాబట్టి అప్పుడు వెహికల్ మళ్ళీ ఇలా గుద్దుకోవడం స్టార్ట్ అయ్యి ఆగిపోతుంది. సో ఏం చేయాలి, ఈ విధంగా స్పీడ్ పెరిగే కొద్దికి మనము సీక్వెన్స్ గా గేర్లు మార్చుకుంటూ ముందుకు వెళ్తుండాలి. ఎప్పుడైతే మనం 80 స్పీడ్ లో ఉన్నామో ఒకవేళ మనం బ్రేక్ చేయవలసి వచ్చిందంటే ఏ గేర్ లో నుంచి ఏ గేర్ లోకైనా రావచ్చు, మీకు ఏ గౌరవ అవసరం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా స్పీడ్ తగ్గిపోయింది, 30, 20 వరకు వచ్చేసింది, 80 నుంచి ఇమీడియట్లీ మనం ఆగాం. అప్పుడు ఏ గేర్ అవుతుంది మనకు, సెకండ్ గేర్. లేదా కార్ లో లోడ్ ఎక్కువ ఉందంటే ఏం చేస్తాము, ఫస్ట్ గేర్ కూడా మనం వేసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ మనము ఆటో ట్రాన్స్మిషన్ మనం డ్రైవ్ చేసేటప్పుడు సేమ్ అదే బ్రేక్ నొక్కేసి స్టార్ట్ చేస్తున్నాము. ఆ గేర్స్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటాయి, స్ట్రైట్ గేర్స్ ఉంటాయి దీంట్లో. ఈ స్ట్రైట్ గేర్స్ లో మీరు చూసినట్టయితే బ్రేక్ నొక్కేసి ఈ పార్కింగ్ లో మనం కార్ దిగిపోయేటప్పుడు పార్కింగ్ లో పెట్టి కార్ లాక్ చేసేసి వెళ్ళిపోతాము. ఎప్పుడైతే మళ్ళీ మనం ముందుకు వెళ్ళాలనుకుంటున్నామో వచ్చిన తర్వాత కార్ స్టార్ట్ చేసి డీ డ్రైవ్ లో పెట్టుకుంటాము. కార్ బ్రేక్ వదలంగానే కార్ ముందుకు వెళ్ళిపోతుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ మొత్తం తిరిగేసి మీరు రావచ్చు. ఎక్కడ కార్ ఆగిపోవడం కానీ లేదా మీరు జట్కా రావడం కానీ అలాంటిది ఏది ఉండదు. బ్రేక్ వదిలేయడం, ఎక్సలేటర్ ఇచ్చేస్తే కార్ వెళ్ళిపోతుంటుంది. మళ్ళీ ఆపాలి అంటే బ్రేక్ చేసేస్తే కార్ ఆగిపోతుంటుంది, అలా వెళ్ళిపోతుంది. ఓన్లీ సింగిల్ 1 గేర్ లోనే మొత్తం మీరు తిరిగేసి రావచ్చు దీంట్లో. నెక్స్ట్ మనం వచ్చేసి న్యూట్రల్. మరి దీంట్లో న్యూట్రల్ ఎందుకు ఇచ్చాడు, కార్ ఒకవేళ బ్రేక్ డౌన్ అయిపోయింది అంటే కార్ ని టో చేయడానికి గేర్ లో ఉంటే టో అవ్వదు, కాబట్టి స్టార్ట్ అవుతేనే న్యూట్రల్ అవుతుంది అది. సో న్యూట్రల్ లో పెట్టేసి మనము వెహికల్ ని టో చేయొచ్చు. అదే విధంగా ఎక్కడైనా మనం ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ కోసం మనం ఆగాము, ఆగిన తర్వాత మనము ఇంజన్ ఆన్ ఉండాలి, ఏసీ ఆన్ ఉండాలి మనకు అంటే న్యూట్రల్ లో పెట్టేసి మనము కొద్దిసేపు అక్కడ ఆగేసి మళ్ళీ ముందుకు వెళ్ళాలంటే ముందుకు వెళ్ళొచ్చు. న్యూట్రల్ అంటారా, కార్ టైర్లు మొత్తం ఆగిన తర్వాత ఇక్కడ గేర్ ఎలా మారుతుంది, బ్రేక్ చేసాం. బ్రేక్ అంటే కార్ మొత్తం ఆగడం, కారు మొత్తం ఆగిపోవాలి. ఆగిపోయిన తర్వాతనే టైర్ తిరగడం ఆగిపోతేనే ఈ గేర్ అనేది ఇలా షిఫ్ట్ అవుతుంది. దానికంటే ముందు షిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం, కారు ముందుకు వెళ్తుంది అంటే కర్రమని సౌండ్ వచ్చి పడుతుంది గేర్, కానీ లోపల విరిగిపోతుంది. సో అలాంటి ఇన్సిడెంట్ జరగకుండా మన కార్ని పార్క్ చేసుకోకుండా మనం ముందుకెళ్ళాలి. సెమీ ఆటోమేటిక్ సిస్టమ్ అంటే
ఒక ఆటో ట్రాన్స్మిషన్ ని కన్వర్ట్ చేయడము మాన్యువల్ వచ్చి అనమాట. అంటే మాన్యువల్ వెహికల్ ఎలా మనం డ్రైవ్ చేస్తాం అలా క్లచ్ ఉండదు. కాకపోతే యాక్సిలేటర్ ని వదిలేసి ప్లస్ కొడుతుంటే స్పీడ్ పెరుగుతూ ఉంటుంది. మళ్ళీ మైనస్ ఆటోమేటిక్ గా మనం ఎప్పుడైతే యాక్సిలేటర్ ని వదిలేస్తామో మైనస్ కి వచ్చేసి అది మన స్పీడ్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. దీంట్లో ఏమైనా డౌట్ ఉందమ్మా? డౌట్ ఉంటే ఇమీడియట్ అడగండి. D1 అంటే హప్ లో వెళ్ళేటప్పుడు అలా అది ఎక్కువ హై ఉన్న వెహికల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 15 లక్షలు 16 లక్షలు అలా D1 D2 L డ్రైవ్ L1 ఇలా కంపెనీ తయారు చేసే విధానం అండి. ఇంకా హార్స్ పవర్స్ పెరుగుతాయి అనమాట వెహికల్స్ అక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ D1 ఉందనుకోండి, ఎక్కడైనా వెహికల్ చిప్ ఉంది అందులో నుంచి తీయాలంటే D1 లో పెడితే పవర్ పెరుగుతుంది అనమాట గేర్కి. సో ఈ విధంగా ఇలాగే L ఉంటుంది, ఇలాగే D2 D3 ఉంటుంది. ఇప్పుడు మర్సిడీస్ లో మీరు చూసినట్టయితే ఇంకా ఎక్కువ ఉంటాయి గేర్స్, ఆ విధంగా ఉంటాయి. నెక్స్ట్ మనం చూసినట్టయితే హ్యాండ్ బ్రేక్. హ్యాండ్ బ్రేక్ ఏ విధంగా పనిచేస్తుంది మీరు చూసినట్టయితే హ్యాండ్ బ్రేక్ 2 ఓన్లీ టైర్స్ లో పనిచేస్తుంది. హ్యాండ్ బ్రేక్ చాలా మంది ఏమంటారు హ్యాండ్ బ్రేక్ వచ్చేసి 4 టైర్లలో పనిచేస్తుంది అని అంటారు, కానీ కాదు. హ్యాండ్ బ్రేక్ అనేది ఓన్లీ 2 టైర్స్ లోనే పనిచేస్తుంది, అది కూడా మాన్యువల్ గా ఉంటుంది. ఏ వెహికల్స్ కైనా ఈ విధంగానే పనిచేస్తుంది. ఇది హ్యాండ్ బ్రేక్. మీరు చూసినట్టయితే 2 వైర్స్ ఉన్నాయి చూడండి, 2 టైర్ల దగ్గర నుంచి. తర్వాత మన గేర్ హ్యాండ్ బ్రేక్ లివర్ దగ్గర వచ్చేసి మళ్ళీ మనకు టైర్స్ ఉన్నాయి. ఏసీ అనుకోరా. అదే విధంగా మనం చూసినట్టయితే హ్యాండ్ బ్రేక్ ఏదైతే ఉందో ఈ విధంగా పనిచేస్తుంది. ఇక హ్యాండ్ బ్రేక్ చేసే విధానం ఎలా ఉంటుందంటే 2 వెనకాల టైర్లను జామ్ చేసి పెడుతుంది కారు ముందుకి వెనక్కి వెళ్లకుండా ఆపడానికి. ఓకే, చాలా మంది ఏం చేస్తారు అప్లో ఉన్నప్పుడు కార్ వెనక్కి వచ్చేస్తుంది అనేసి హ్యాండ్ బ్రేక్ లాగేసి ఆ తర్వాత హ్యాండ్ బ్రేక్ తీయకుండానే ముందుకు డ్రైవ్ చేయడం వల్ల వెనకాల టైర్స్ జామ్ అయిపోయి పొగలు రావడం మంటలు రావడం జరుగుతుంది. సో హ్యాండ్ బ్రేక్ ఏ విధంగా పనిచేస్తుంది, వెనకాల 2 టైర్స్ లోనే జామ్ అయి ఉంటుంది కాబట్టి మనం మర్చిపోయినా కూడా కారు ఇంజన్ పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి లాక్కుని వెళ్ళిపోతూ ఉంటుంది ముందుకు. ఒక 1 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత వెనకాల టైర్ లో నుంచి ఏమవుతుంది పొగలు వచ్చేసి మంటలు వచ్చేస్తాయి. ఇక్కడ ఎందుకు మంటలు వస్తున్నాయంటే రాసుకోవడం వల్ల బాగా అక్కడ రబ్ అవ్వడం వల్ల ఏమవుతుంది స్మోక్ వస్తుంది. ఆ తర్వాత ఫైర్ జనరేట్ అయ్యి లోపల బ్రేక్ ఆయిల్ అనేది ఒకటి ఉంటుంది, అది ఫైర్ అయ్యి మొత్తం అవి కాలిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు ఇక్కడ కనుక మంటలు వచ్చినాయంటే మనం కార్లో డీజిల్ ఫిల్ చేసే పాయింట్ ఇక్కడే ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి మీరు టైర్ మధ్యలో నుంచి ఇలా తొంగి చూస్తే లోపల ఒక పైప్ ఉంటుంది ట్యాంక్ వెళ్ళడానికి. అందులో నుంచి మనం పోసిన డీజిల్ అనేది పెట్రోల్ అనేది లోపలికి వెళ్తుంది ట్యాంక్ లోకి. దీనికి మంటలు వచ్చాయంటే ఖచ్చితంగా ఆ పైప్ తగులుతాయి. పైప్ తగిలిన తర్వాత మనకేమవుతుంది ట్యాంక్ తగిలి కార్ బ్లాస్ట్ అయిపోవడం జరుగుతుంది. సో కాబట్టి ఎప్పుడైతే మనం కార్ స్టార్ట్ చేస్తామో ఈ ఇండికేషన్స్ అన్నీ రావాలి. స్టార్ట్ చేసే ముందు ఇవన్నీ రావాలి. కార్ స్టార్ట్ అయిపోయిన తర్వాత 1 అండ్ ఓన్లీ ఈ చివరిది కార్నర్ లో లో బ్రేక్ అండ్ హ్యాండ్ బ్రేక్ ఇండికేషన్ అని ఉంది కదా, ఆ లైట్ వెలుగుతూ ఉంటుంది. మీరు హ్యాండ్ బ్రేక్ దించేసిన తర్వాత ఆ లైట్ కూడా వెళ్ళిపోవాలి. అంటే కార్ రన్నింగ్ లో ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి ఈ 3 లైట్లు ఎప్పుడు రాకూడదు. రన్నింగ్ లో ఉన్నప్పుడు హార్మ్ఫుల్ అన్నమాట. నెక్స్ట్ మనం చూసినట్టయితే ఈ హ్యాండ్ బ్రేక్ కనుక ఒక్క స్టెప్ కూడా పైకి ఉందంటే ఆ లైట్ వెలుగుతూ ఉంటుంది. సో టోటల్ గా మనం కిందికి డ్రైవ్ చేయాలి. ఇక్కడ మంటలు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, మనం ముందుకు వెళ్తుంటాము, ఎయిర్ ఫ్లో అనేది ముందు నుంచి వెనక్కి మనకు నెట్టుతూ ఉంటుంది కాబట్టి మంటలు పొగ అనేది వెనక్కి వెళ్తూ ఉంటుంది. ఎవరైనా మీకు ఓవర్టేక్ చేసి వచ్చి మంటలు వస్తున్నాయనేంత వరకు మీకు తెలియదు. సో కాబట్టి ఎప్పుడు మనము హ్యాండ్ బ్రేక్ ని డౌన్ చేసి తీయాలి. హ్యాండ్ బ్రేక్ మర్చిపోవడం ఎందుకు జరుగుతుంది అంటే కార్ స్టార్ట్ చేసేటప్పుడే అలవాటు చేసుకోవాలి. స్టార్ట్ అయిందా, ఈ చెయ్యి ఇక్కడ వచ్చింది, ఈ చెయ్యి ఇక్కడ నుంచి గేర్కి వెళ్ళింది, 90% ఇక్కడికి వచ్చేస్తారు, రాకూడదు. స్టార్ట్, ఇక్కడ నుంచి గేర్, హ్యాండ్ బ్రేక్, తర్వాత ఇక్కడ వచ్చి అలవాటు చేసుకోవాలి. ఈ 3 స్టెప్స్ చేసుకోవాలి, ఇక్కడ ఇక్కడ అప్పుడు మనం ఈ హ్యాండ్ బ్రేక్ మర్చిపోవడం జరగదు. అయితే హ్యాండ్ బ్రేక్ ని దించడానికి చాలా కష్టాలు పడుతుంటాం. ఎందుకంటే ఈ బ్రేక్ ఎప్పుడైతే మనం లాగామో డైరెక్ట్ గా లాగేసేయాలి. ఎప్పుడైతే దించుతున్నామో ఈ బటన్ ప్రెస్ చేసి దించాలని తెలుసు, కానీ బటన్ లోపలికి వెళ్ళదు కాబట్టి దాన్ని రైట్ లెఫ్ట్ ఇలా చేసి ఎట్లాగో దించేస్తాం. కానీ అలా కాదు. ఎప్పుడు మనమైతే ఈ బటన్ లోపలికి ప్రెస్ అవ్వట్లేదు అంటే ఏం చేయాలి, బటన్ ని ప్రెస్ చేసి పట్టుకొని ఇంకో స్టెప్ పైకి అనాలి. అప్పుడే అది టక్కున లోపలికి వెళ్తుంది. ఆ తర్వాత టోటల్ దించేసేయాలి, లైట్ వెళ్ళిపోవాలి. హ్యాండ్ బ్రేక్ లైట్ ఉంది కదా, అది వెళ్ళిపోవాలి. ఆ తర్వాతనే మనం కార్ ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు
సైడ్ వ్యూ మిర్రర్స్. సైడ్ వ్యూ మిర్రర్స్ లో మీరు చూసినట్టయితే సైడ్ వ్యూ మిర్రర్స్ మనకి ఏ విధంగా పనిచేస్తాయి, ఎలా పనిచేస్తాయి, మనకి ఎలా హెల్ప్ఫుల్ గా ఉంటాయి. సో మీరు చూసినట్టయితే ఇప్పుడు మనకు 2 వీలర్స్ లో మనకు ఇవి ఉంటాయి కదా సైడ్ వ్యూ మిర్రర్స్. అండ్ మనం ఎక్కువ శాతం నమ్మేటి దేనికి నమ్ముతాము? ఇండికేటర్స్. సైడ్ వ్యూ మిర్రర్స్ మనం ఫాలో అవుతామా? చాలా తక్కువ. నైంటీ % మన ఇంట్లో ఉన్న వెహికల్స్ ని చూడండి, కొంతమంది సైడ్ వ్యూ మిర్రర్స్ 2 వీలర్ తీసి పడేస్తారు, విరిగిపోయినా పెట్టుకోరు. ఒకవేళ ఉన్నా దాంట్లో ఎవరు కనిపిస్తారు కదా సార్? ఈ రోజు అందరు కరెక్ట్ గా చెప్తారు, లేదంటే యాజ్ పర్ రూల్ గా చెప్తారనమాట. సైడ్ కనిపించాలి, అది కనిపించాలి, ఇది కనిపించాలి. కొంతమంది మేధావులు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, ఇలా ఉన్న దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తారు ఫేస్ ఆపోజిట్ లో. ఈ మిర్రర్ లేకపోవడం వల్ల మన ప్రాణాలు, రోడ్డు మీద నడిచే వాళ్ళు వేరే వాళ్ళ ప్రాణాలు పోతాయి. ఎగ్జాంపుల్ మనం చూద్దాం. ఇది ఒక లారీ 100 కిలోమీటర్ స్పీడ్ తో వస్తుంది. ఓకే, ఇతను వచ్చేసి ఒక 80 కిలోమీటర్ స్పీడ్ తో వెళ్తున్నాడు. ముందుకు వెళ్ళిన తర్వాత ఇతను రైట్ టర్న్ తీసుకోవాలి. ఇతని యాక్టివిటీ ఇతనికి ఎలా తెలుస్తుంది, లేదా ఇతని యాక్టివిటీ ఇతనికి ఎలా తెలుస్తుంది? రెండింటిలో కామన్ ఏముంది కదా? ఇప్పుడు ఈ మిర్రర్స్ లో ఇతనే కనిపిస్తున్నాడు. పాపం ఇతను ఇండికేటర్ వేశాడు, కానీ ఇది వెలగలేదు కావచ్చు, వైర్ కట్ అయిపోవచ్చు, బల్బ్ పోవచ్చు, లేదా వెలగకపోవచ్చు, ఏదైనా ప్రాబ్లం రావచ్చు. ఇతనికి ఇతని యాక్టివిటీ ఏ విధంగా తెలుస్తుంది? ఇతను ముందుకు వెళ్ళిన తర్వాత తిరుగుతున్నాడు, ఇతను ఏమనుకుంటాడు? స్ట్రైట్ వెళ్తున్నాడు కదా, స్పీడ్ ని తగ్గించాడు. ఇతని ఇండికేటర్ కనుక వెలిగి ఉంటే ఏం చేసేవాడు? స్పీడ్ ని తగ్గించి అతను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ క్రాస్ చేసేవాడు. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ? ఇతనైతే ధీమాలో ఉన్నాడు, నేను ఇండికేటర్ వేసాను, అతనికి కనిపిస్తుంది అనేసి. తీరా తిరిగే మూమెంట్ వచ్చేసరికి అతను ఏం చేస్తాడు? తిరుగుతాడు. ఇతని స్పీడ్ అదే ఉంటుంది కాబట్టి ఏమవుతుంది? గుద్దేసి అతని పై నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. అదే గనుక ఈ మిర్రర్ కరెక్ట్ గా సెట్ చేసుకొని ఉంటే తిరిగే ముందు ఏం చేస్తాం? మన ట్రాఫిక్ ని అబ్జర్వ్ చేస్తాం. ఏంటబ్బా ఇతని స్పీడ్ తగ్గించలేదు, ఏం చేస్తాం? అప్పుడు మనం ఎక్సిలేటర్ ని తగ్గించుకొని అతను మన పక్క నుంచి క్రాస్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత మనం టర్న్ తీసుకుంటాం. సో ఎంత మనకు అవసరం చూడండి ఇక్కడ. దీన్ని నమ్మి కనుక మనం వెళ్ళామంటే 100% యాక్సిడెంట్ జరుగుతుంది. సో నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్టయితే ఇవి ఏ విధంగా మనం సెట్ చేయాలి? బైక్ పైన కూర్చున్న తర్వాత మనం కనుక సైడ్ వ్యూ మిర్రర్స్ సెట్ చేస్తున్నాము అంటే మన రైట్ షోల్డర్ ఏదైతే ఉందో ఈ స్టార్టింగ్ పాయింటే అందులో కనిపించాలి. అది ఎక్కడ కనిపించాలి? ఈ కార్నర్. మిగతాదంతా ఏం కనిపిస్తుంది మనకు? అంతే కదా? సేమ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కూడా స్టార్టింగ్ పాయింట్ కనిపించాలి, మిగతా మనం కాదు కనిపించేది. దీంట్లో బయటకు ఉంటాయి, అప్పుడు ఇలా ఉంటాయి కదా ఇవి. అప్పుడు ఏమవుతాయి? అవి బయటకు ఉంటాయి. బయటకు ఉన్నామంటే ఈ బ్లైండ్ స్పాట్ మొత్తం కవర్ అవుతుంది, ఈ బ్లైండ్ స్పాట్ కూడా మనకు మొత్తం కవర్ అవుతుంది. ఇదే విధంగా మనం కార్ లో చూసినట్టయితే కార్ లో మనకు రియర్ వ్యూ మిర్రర్ ఉంటుంది, రెండవది మళ్ళీ ఈ సైడ్ వ్యూ మిర్రర్స్ ఉంటాయి కదా మనకు కార్ లో. ఇక వీటిని ఏ విధంగా సెట్ చేయాలి? మనం చూసినట్టయితే ఎక్కువ శాతం దీంట్లో ఈ కార్ మొత్తం కనిపిస్తుంటుంది కదా. 90% సెట్ చేసే వాళ్ళు అలాగే చేస్తారు. ఈ కార్ మొత్తం కనిపిస్తుంటుంది. వీళ్ళని అడిగామనుకోండి, ఎందుకు ఇలా సెట్ చేశారు మీరంటే, కార్లో బైకర్స్ వచ్చేసి తగిలిచ్చేస్తూ ఉంటారు, బీప్లు వచ్చేస్తాయి కాబట్టి ఇలా పెట్టుకున్నాను. అంటే మీరు ఒకరి ప్రాణాలు పోవడానికి కారణం అవుతున్నారు, మీ ప్రాణాలు కూడా పోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఏ విధంగా? బ్లైండ్ స్పాట్ లో మీకు వెనకాల నుంచి ఏమొస్తుందో తెలియదు, పక్క నుంచి ఏమొస్తుందో తెలియదు కాబట్టి మీరు సడన్ గా ఇండికేటర్ వేసి టర్న్ తీసుకుంటారు. సేమ్ ఏమైతే ఇక్కడ జరిగిందో సేమ్ ఇదే విధంగా ఇక్కడ కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఏ విధంగా దీన్ని మనం సైడ్ వ్యూ మిర్రర్ ని సెట్ చేయాలి? ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ సైడ్ వ్యూ మిర్రర్ ఏదైతే ఉందో దీన్ని మనం సెట్ చేసే విధానం ఏంటంటే, మీ కార్ది ఓన్లీ ఈ కార్నర్ భాగమే ఇక్కడ కనిపించాలి స్టార్టింగ్ పాయింట్ లో. అంత బయటకు వచ్చిందంటే ఈ కార్నర్ అనేది ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ లో కనిపించాలి. ఇక్కడ ఇటు సైడ్ కూడా స్టార్టింగ్ పాయింట్ ఇది కనిపించాలి. కార్ది చివరి భాగము, అద్దం వచ్చేసి స్టార్టింగ్ పాయింట్.
ఓకే, అదేవిధంగా మీరు చూసినట్టయితే రియర్ వ్యూ మిర్రర్ లో ఈ విధంగా వచ్చి మన విండ్షీల్డ్ కనిపించాలి. ఈ వెనకాల గ్లాస్ వస్తుంది కదా మనకు, అది వచ్చేసి ఈ విధంగా మొత్తం కనిపించాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక కారుకి వెనకాల మొత్తం బ్లైండ్ స్పాట్ కవర్ అయింది, సైడ్ వ్యూ మిర్రర్ లో ఇది మొత్తం కవర్ అయింది, ఇటు మొత్తం కవర్ అయింది. అంటే ఒక లెక్కలో మీరు చూసుకున్నట్టయితే ఈ కార్ వెనక భాగంలో నుంచి మొత్తం మీకు ఇది కవర్ అయింది. సో మీ బ్లైండ్ స్పాట్ అనేది లేదు, మీ చేతితో ఎక్కడ యాక్సిడెంట్ జరిగే ఛాన్సెస్ ఉండవు. సో ఈ విధంగా మనం చేయాలి. సిగ్నల్ జంప్ కి చాలా ఎంత ఉంది? 1035. మెసేజ్ వస్తుంది, టింగ్ మన మెసేజ్ వచ్చేస్తుంది 2 days తర్వాత. అబ్బే రోజు అదే రూట్ లో వెళ్తున్నాను కానీ నేను ఎప్పుడు సిగ్నల్ జంప్ చేయలేదు, అయినా ఎందుకు వచ్చింది అని. కొన్నిసార్లు 235 వస్తుంది. ఓకే, అలా కూడా వస్తుంది. సో తెలియదు మనకి ఎందుకు ఈ విధంగా వస్తుంది. నేను రోజైతే అక్కడి నుంచి వెళ్తాను కానీ ఏ రోజు కూడా నేను సిగ్నల్ రెడ్ సిగ్నల్ ఉన్నప్పుడు నేను క్రాస్ చేయలేదు అనేసి ఆలోచిస్తాను. ఇప్పుడు ఒక సిగ్నల్ దగ్గర మనం ఆగి ఉన్నాము. ఓకే, దాంతో పాటు మీకు కెమెరాస్ ఉంటాయి, ఇక్కడ చూసారు కదా, ఇవి లైవ్ మానిటరింగ్ ఉంటాయి అండ్ సెన్సర్స్ ఉంటాయి అన్నమాట దీంట్లో. సో అదే విధంగా మీరు చూసినట్టయితే స్టాప్ లైన్ ఉంటుంది, జీబ్రా క్రాసింగ్ కూడా ఉంటుంది. మనం 90% ఎక్కడ ఆగుతాం? కరెక్ట్ గా ఇక్కడ 235 ఇది వచ్చేస్తుంది, ఇది 1035 వచ్చేస్తుంది. సో ఏ విధంగా ఉండాలి? జీబ్రా క్రాసింగ్ పైన ఉంటే ఇది వస్తుంది. అంటే జీబ్రా క్రాసింగ్ దగ్గర ఏం చేశారు మీరు? రాంగ్ పార్కింగ్. ఎక్కడైతే పార్క్ చేయకూడదో వెహికల్ అక్కడ పార్క్ చేశారు కాబట్టి ఇది వస్తుంది. అండ్ స్టాప్ లైన్ ని క్రాస్ చేశారు కాబట్టి ఏమైంది? సిగ్నల్ జంప్. సో ఇక్కడ ఎలా మనం ఉండాలి? మీరు కనుక కార్ ఇక్కడ ఆపారు అంటే జీబ్రా క్రాసింగ్ ప్లస్ స్టాప్ లైన్ విజిబుల్ గా ఉండాలి. మీ కార్ తీసుకొచ్చి మీరు ఇలా ఆపితే మీకు ఇక్కడ విజిబుల్ గా ఇవి రెండు కనిపిస్తుండాలి. మీరు కనుక దీనికి టచ్ అయ్యారు అంటే ఖచ్చితంగా ఇది వస్తుంది. లేదు దీనికి టచ్ అయ్యారు, మీ బంపర్ కూడా దీంట్లో ఈ రేంజ్ లో వచ్చిందంటే ఖచ్చితంగా ఈ సిగ్నల్ అనేది మనకు తగులుతుంది. అది మనం బైక్ పైన ఉన్నా కూడా లేదా మనము కార్ లో ఉన్నా కూడా విజిబుల్ గా ఉండాలి. అయితే మనం యాజ్ పర్ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారంగా, రోడ్ రూల్ ప్రకారంగా మనం ఫాలో అయ్యేటప్పుడు వెధవలు వెనకాల నుంచి హార్న్ కొడుతూ ఉంటారు. వాళ్ళని పట్టించుకోకూడదు. వాడికి అనాలి ఇటు సైడ్ నుంచి వచ్చి ఇక్కడ ఆగని చెప్పాలి. ఇక్కడ 2-3 సార్లు ఆగాడంటే వాడికి తెలుస్తుంది ఎన్ని చాలాలు వస్తున్నాయి. సో మనం విజిబుల్ గా ఉండాలి. వెనకాల మనకు హారన్ కొట్టే వాళ్ళని మైండ్ లో పెట్టుకొని పానిక్ అయ్యి మనం యాక్సిడెంట్స్ చేసుకోకూడదు, చాలాన్స్ తెచ్చుకోకూడదు. సో మనం యాజ్ పర్ రూల్ గా మనం వెళ్తున్నాం కాబట్టి అదే విధంగా ఉండాలి. సిగ్నల్ దగ్గర కూడా ఆగినప్పుడు మనకు 3 లైన్స్ ఉంటాయి కదా, సెంటర్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. మీరు స్ట్రైట్ గా వెళ్ళాలి అనుకున్నప్పుడు సెంటర్ లో ఉండాలి. రైట్ కి యూ టర్న్ లేదా టర్న్ తీసుకోవాలనుకుంటున్నారు అన్నప్పుడు రైట్ సైడ్ లో ఉండాలి. అండ్ మనము లెఫ్ట్ టర్న్ ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకుంటున్నామంటే లేన్ చేంజ్ చేసేసి లెఫ్ట్ కి రావాలి. లేన్ ఎప్పుడు చేంజ్ చేయాలి? అప్పటికప్పుడే చేంజ్ చేయకూడదు. ముందు మనం చేంజ్ చేయాలి అంటే 100 మీటర్ ముందే లెఫ్ట్ ఇండికేటర్ వేసుకుని మనం లైన్ చేంజ్ చేసుకుంటూ లోపలికి వచ్చేయాలి. నెక్స్ట్ స్పీడ్ బ్రేకర్ దగ్గర ఇప్పుడు మనం చూసినట్టయితే అయ్యో బాబాయ్ ఈ రోడ్లో ఎందుకు వచ్చానేమో, 2 స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి, నా కార్ ఆగిపోతుంది ఇక్కడ అన్నట్టు మైండ్ లో మనకు ఫిక్స్ అయిపోతుంది. సో ఈ స్పీడ్ బ్రేకర్ దగ్గర మనకు ఎందుకు ఆ భయం వేస్తుంది అంటే ఇక్కడ 90% ఏం చేస్తున్నామంటే స్పీడ్ బ్రేకర్ రాకముందే మనం గేర్ మార్చుకుంటున్నాం. అదే కదా, గేర్లు మార్చడం ఫస్ట్ కాదు. ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? స్పీడ్ ని కంట్రోల్ చేయాలి. గేర్లు తర్వాత అది మనం వెళ్తామా ఆగుతామా అది తెలియదు మనకు. ముందే గేర్ మార్చేసాం, పూర్తిగా బ్రేక్ అయిపోయిందంటే నో యూజ్ మనకు. అదే విధంగా ఒక స్పీడ్ బ్రేకర్ దగ్గర మనం వెహికల్ ని ఏ విధంగా డ్రైవ్ చేయాలి. ఇది స్పీడ్ బ్రేకర్. ఇక్కడ నుంచి మనం వస్తున్నాం, ఒక 80 స్పీడ్ లో మనం వస్తున్నాం. ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ గేర్ మార్చడం ఇది కాదు. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము? స్పీడ్ ని కంట్రోల్ చేస్తున్నాం. స్పీడ్ ని కంట్రోల్ చేసి ఏం చేస్తున్నాము? స్పీడ్ బ్రేకర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము? ముందు 2 టైర్లు జంప్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఖాళీగా కూర్చొని ఉంటారు. వెనకాల టైర్లు మళ్ళీ జంప్ అయ్యేంత వరకు. రైట్,
సో ఈ టైర్లు ఎప్పుడైతే జంప్ అవుతున్నాయో మనం క్లచ్ బ్రేక్ చేసుకొని కంట్రోల్ చేస్తున్నాం కదా, క్లచ్ నొక్కేసే ఉంది ఆల్రెడీ. ఓకే, బ్రేక్తో స్పీడ్ని కంట్రోల్ చేసాం, పూర్తి బ్రేక్ చేయలేదు. ఎప్పుడైతే ఇవి జంప్ అయ్యి ఇక్కడికి వచ్చి ఆల్రెడీ క్లచ్ నొక్కేసింది, మీకు కావాల్సిన గేర్ వేసుకొని వెనకాల టైర్ ఎప్పుడైతే జంప్ అవుతుందో అప్పుడు క్లచ్ రిలీజ్ చేసి మీరు వెళ్ళిపోవాలి. యాక్చువల్ ఫార్ములా ఇది. ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే గేర్ మార్చేటప్పుడు ఏ గేర్ కావాలి. కార్లో ఇద్దరే ఉన్నారు, సెకండ్ గేర్ సరిపోతుంది. కార్లో 5 మంది ఉన్నారు ప్లస్ లగేజ్ ఉందంటే ఏ గేర్ కావాలి? ఫస్ట్ గేర్. ఆల్రెడీ క్లచ్ నొక్కేసే ఉంది కాబట్టి ఆ తర్వాత వెనకాల టైర్ జంప్ అవ్వగానే క్లచ్ రిలీజ్ చేసుకుంటూ మనం మూమెంట్ ఉంటుంది కాబట్టి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ ఎక్కువగా మన కార్ అక్కడ ఆగిపోయిందంటే ఏం చేయాలి? ఫస్ట్ గేర్ మొత్తం వేసుకొని మళ్ళీ సేమ్ ఫార్ములా మెల్లిగా క్లచ్ రిలీజ్ చేసి ముందుకు వెళ్ళిపోవాలి. అయితే ఇక్కడికి వచ్చేసరికి కార్ మూమెంట్ ఉండేటట్టు పెట్టాలి. చాలా మంది ఏం చేస్తారు? టోటల్ బ్రేక్ చేసేస్తారు. మూమెంట్ ఉండాలి, కార్ మూమెంట్ ఉంటేనే కదా ఇది ఎక్కేది. ఇక్కడ ఆ తర్వాత ఇక్కడ గేర్ మార్చాము, ఆ తర్వాత ఇది దిగిన తర్వాత ముందుకు మనం వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ మనము రోడ్డు పైన చూసినట్టయితే సేమ్ ఇదే విధంగా మనకు డాటెడ్ లైన్స్ ఉంటాయి, సాలిడ్ లైన్ ఉంటుంది, డబుల్ సాలిడ్ లైన్ ఉంటుంది కదా, చాలాసార్లు చూసాం కదా. ఒక ఎస్ బెండ్ దగ్గర ఏం చేస్తారు? ఒక ఎస్ బెండ్ ఉందనుకోండి, అక్కడ ఏం చేస్తారు? డబుల్ సాలిడ్ లైన్ వేస్తారు. చూసారా? ఒక టర్నింగ్ ఉన్న దగ్గర ఏం చేస్తారు? సాలిడ్ లైన్ వేస్తారు. నార్మల్ గా మీరు స్ట్రైట్ డ్రైవ్ చేస్తున్నారు, ముందుది మీకు విజిబుల్ గా ఉంది అంటే ముందు నుంచి వచ్చే ట్రాఫిక్ మీకు విజిబుల్ గా ఉందంటే ఏం చేస్తాడు? డాటెడ్ లైన్ వేస్తాడు. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డాటెడ్ లైన్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మనం ముందు వెళ్తున్న వెహికల్ ని మనం ఓవర్టేక్ చేసి వెళ్ళిపోవచ్చు. ఓకే, ఎక్కడైతే సాలిడ్ లైన్స్ వేసారో అక్కడ ఖచ్చితంగా లేన్ డ్రైవింగే చేయాలి. లేదు మనం దాన్ని క్రాస్ చేసి కనుక వెళ్ళినట్టయితే ఎదురు నుంచి వచ్చే వాళ్ళు మనల్ని గుద్దేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి యాక్సిడెంట్స్ ఖచ్చితంగా జరిగే ప్లేసెస్ లో ఏం చేస్తారు? ఈ సాలిడ్ లైన్లు వేస్తూ ఉంటారు అనమాట. మనం హైవేలో కానీ లేదా మామూలుగా రోడ్లలో డ్రైవ్ చేసేటప్పుడు ఇవి చాలా జాగ్రత్తగా చూసుకొని డ్రైవ్ చేయాలి. రెండోది మనం ఇక్కడ చూసినట్టయితే హైవేస్ లో దీంట్లో కానీ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే, దీన్ని మనం కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. ఎందుకు సాలిడ్ లైన్ అనేది? ఇప్పుడు రోడ్డు పైన వెళ్ళేటప్పుడు డివైడర్ కి పక్కన 1 ఫీట్ వదిలేసి ఏముంటుంది? ఓకే, ఫుట్ పాత్ కి 1 ఫీట్ వదిలేసి ఏముంటుంది? సాలిడ్ లైన్ ఉంటుంది. మీరు ఈ సాలిడ్ లైన్ ఇటు దాటినా ఏమవుతుంది? డివైడర్ ని గుద్దుకొని పడిపోతాము. ఇటు దాటినా కూడా అంటే దాటకూడదు, సేమ్ అదే కదా. సో 100% మనకి ఎక్కడ ఏ జరిగినా కూడా రోడ్ యాక్సిడెంట్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి జరుగుతుంది. కార్లో మనకు వెనకాల ఎన్ని లైట్స్ ఉంటాయి? మనకు మామూలుగా బ్యాక్ సైడ్ లో ఒక ముందుగా వెళ్తున్న వెహికల్ ఆగుతుంది అని మనకు ఎలా తెలుస్తుంది కదా. ఈ బ్రేక్ లైట్స్ ఏవైతే ఉంటాయో ఎన్ని రకాలు ఉంటాయి దీంట్లో? మనకు వెనకాల లైట్స్ ఏవైతే వస్తాయో దాంట్లో రెడ్, అదే విధంగా ఎల్లో అండ్ మనకు వైట్ ఉంటుంది కదా. ప్లస్ పైన కూడా ఒకటి వస్తుంది, దీన్ని అంటాడు థర్డ్ బ్రేక్ లైట్ అంటారు. సో ఇంతకు ముందు అంటే 2010 కంటే ముందు ఈ థర్డ్ బ్రేక్ లైట్ ఉండేది కాదు, ఓన్లీ ఇవే ఉండేవి. అప్పుడు కార్లు అనేటి వెనకాల నుంచి హెవీ వెహికల్స్ బాగా గుద్దేసేటి. అప్పటి నుంచి ఏం చేశారంటే ఈ థర్డ్ బ్రేక్ లైట్ ని పెట్టడం జరిగింది. ఈ థర్డ్ బ్రేక్ లైట్ ఎప్పటి నుంచి అయితే వచ్చిందో ఈ కార్లు వెనకాల నుంచి గుద్దుకోవడం తగ్గిపోయాయి అనమాట, బ్యాక్ సైడ్ నుంచి. అది ఎలా అంటే ఈ లైట్ లేనప్పుడు ఈ రెడ్ లైట్ కనుక ఒకటే వెలుగుతుందంటే మనం ఏమనుకుంటాము? మన ముందు నుంచి కార్ వెళ్తుంది కాబట్టి, బైక్ వెళ్తుంది కాబట్టి, సో తీరా దగ్గరికి వెళ్ళేసరికి అది కార్ ఉంటుంది కానీ గుద్దేయడం అలా జరిగి చాలా యాక్సిడెంట్ జరిగాయి. అయితే బ్రేక్ చేసినప్పుడు ఈ 2 లైట్లతో పాటు ఈ లైట్ కూడా వెలుగుతుంది. సో ఈ లైట్ వెలుగుతుంది కాబట్టి ఇది బైక్ కాదు, ఇది కార్ అనేసి ఐడెంటిఫై చేసి స్పీడ్ ని తగ్గించేసి సేఫ్ జోన్ లో నుంచి వెళ్ళడం జరుగుతుంది హైవేస్ లో. సో వీటిని మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలి? వీటిని చెక్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి? మనము ఎప్పుడైతే బయటికి వెళ్తున్నామో మనము ఖచ్చితంగా మన బ్రేక్ లైట్స్, ఇండికేటర్స్ పనిచేస్తున్నాయా లేదా చెక్ చేసుకొని వెళ్ళాలి. ఎందుకంటే మీరు ఏదైతే డ్రైవ్ చేస్తున్నారో ఆ వెహికల్ ఆగుతుందా వెళ్తుందా తెలియాలి. మన వెనకాల ఉన్న వాళ్ళకంటే మన బ్రేక్ లైట్లని చూస్తే మనము వాళ్ళ వెనకాల వాళ్ళ ఐడెంటిఫై చేస్తారు. మీరు కూడా డ్రైవ్ చేసేటప్పుడు మీ ముందున్న వెహికల్ ఆగుతుందని మీకు ఎలా తెలుస్తుంది? వాళ్ళు బ్రేక్ చేసినప్పుడు అవి డార్క్ అవుతాయి. డేలో ఎలా ఉంటుంది? డైరెక్ట్ గా వాళ్ళు బ్రేక్ చేస్తే డైరెక్ట్ గా డార్క్ అవుతాయి. అదే నైట్ లో వెహికల్ వెళ్తుంది మనం ముందంటే ఫస్ట్ 2 డిమ్ లైట్స్ ఉంటాయి, రెడ్
వాళ్ళు బ్రేక్ చేసినప్పుడు అవి డార్క్ అవుతాయి. డార్క్ అయినప్పుడు ఓకే వీళ్ళు ఆగుతున్నారు, మనం కూడా మన స్పీడ్ ని కంట్రోల్ చేయాలి, సేఫ్ డిస్టెన్స్ లో మనం ఆగాలి అనేసి మనం కూడా నెమ్మదిగా బ్రేక్ చేయడం స్టార్ట్ చేస్తాము. ఇండికేటర్స్ కూడా ఇందాక మనం అనుకున్నాం కదా చాలా యూస్ఫుల్ అవి మనకు, అండ్ సైడ్ వ్యూ మిరర్స్ కూడా చాలా యూస్ఫుల్. ఇవన్నీ చెక్ చేసుకొని సెట్ చేసుకొని మనం బయటకు వెళ్ళాలి. ఇవి ఇండికేటర్స్ ఏముంటాయి, మనకి ఎమర్జెన్సీ స్టాప్ వచ్చినప్పుడు టోటల్ ఎల్లో లైట్స్ ఏవైతే మన వెహికల్ కి చుట్టూ ఉన్నాయో అవన్నీ వెలుగుతాయి ట్రయాంగల్ నొక్కడం వల్ల. సో అది 1 or 2 minutes 3 minutes 5 minutes కోసం ఆగితేనే అది యూజ్ చేయాలి. గంటలు గంటలు ఆగితే అది యూజ్ చేయదు. ఏది ట్రయాంగల్ ఉంటుంది కదా ఇలా డాష్ బోర్డ్ లో ఎమర్జెన్సీ స్టాప్. సో ఈ విధంగా ఏదైనా మనం యూజ్ చేయాలి. 5 minutes కోసం అయితే పర్వాలేదు, ఎందుకంటే ఆ బజర్ ఏదైతే ఉందో అలా కొట్టుకొని హీట్ అయిపోయి వెహికల్ ఫైర్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో చాలా తక్కువ సమయానికి ఆపినట్టయితే ట్రాఫిక్ లో ఎక్కడైనా ఆపితే వెనకాల నుంచి వచ్చే వాళ్ళు ఓకే వీళ్ళు ఆగుతున్నారు అక్కడ ఆపుతున్నారని వాళ్ళకి తెలియడానికి. నెక్స్ట్ వైట్ లైట్ అంటే రివర్స్ గేర్ వేసినప్పుడు వెనకాల వైట్ లైట్ వస్తుంది, వెనకాల ఉన్న ట్రాఫిక్ కి ఓకే ఈ కార్ ఎన్నికి వస్తుంది అన్నట్టు ఐడెంటిఫై చేయడానికి. ఒక అతను ఒక రివర్స్ గేర్ వేసారు అనుకోండి, కొన్ని సిటీస్ లో ఎలా ఉందంటే రివర్స్ హారన్ పెట్టకూడదు, ఆ సౌండ్ వస్తుంది పిప్ 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 అని. కొన్ని కాలనీస్ లో కూడా వాళ్ళు అబ్జెక్షన్ చేస్తారు. సో కాబట్టి ఆ వైట్ లైట్ ఏదైతే ఉందో చూసి ఐడెంటిఫై అవుతుంది. ఓకే ముందున్న వాళ్ళకి ఏం కాదు కదా, వెనకాల ఆపిన వాళ్ళకే కదా. ఇప్పుడు నేను కార్లో ఉన్నాను, నా ముందు ఒక వెహికల్ ఆగింది, అతను రివర్స్ తీసుకుంటున్నాడని నాకు ఎలా తెలుస్తుంది? వైట్ లైట్ రాగానే నేను దగ్గరలో ఉన్నానంటే నేను హారన్ చేస్తాను, అప్పుడు అతను ఆగిపోతాడు. సో ఈ విధంగా మనకు ఈ వైట్ లైన్ అనేది యూస్ఫుల్ గా ఉంటుంది. సో స్టీరింగ్ అనేది మరి ఇందాక అనుకున్నాం కదా, చాలా సార్లు సెల్లార్ లో నుంచి వెహికల్ బయటికి తీసేటప్పుడు దేన్నైతే కాపాడాలనుకుంటున్నారో దాన్ని గుద్దేస్తారు. చాలా సార్లు జరుగుతుంది అది. ఇప్పుడు ఇది ఎందుకు జరుగుతుంది నేను చెప్తాను. ఇది ఒక టర్నింగ్, నా కార్ ఇక్కడ ఆగి ఉంది, ఒక టర్నింగ్ ఇది. ఓకే, ఈ కార్ ఇక్కడ ఆగి ఉంది, నేను ఇక్కడ నుంచి ఇలా రైట్ కి వెళ్ళాలి. నేను ఫస్ట్ గేర్ వేశాను, స్టీరింగ్ ఎటువైపు తిప్పాలి, ఎటు వెళ్తుంది కారు? రైట్ వెళ్తుంది. ఓకే, నేను ఇక్కడ ఉన్నాను, నేను రివర్స్ గేర్ వేసుకున్నాను, నా కార్ ఇటువైపు రావాలి బ్యాక్ సైడ్ నుంచి, నేను స్టీరింగ్ ఎటువైపు తిప్పాలి? ఆన్సర్ లేదు. ఎందుకు ఆన్సర్ లేదు? కన్ఫ్యూజన్ కదా. 2 వీలర్ డ్రైవ్ చేస్తాం కదా, యాక్టివాలు మనం ఇవి, హ్యాండిల్ లాక్ ఎటువైపు అవుతుంది? లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ లాక్ అవుతుంది. తాళం తీసేయండి, ఉన్న ప్లేస్ లో నుంచి దాన్ని ఇలా ముందుకు నెట్టితే ఎటు వెళ్తుంది? లెఫ్ట్కి వెళ్తుంది. ఓకే, అక్కడి నుంచి దాన్ని వెనక్కి లాగండి, ఎటు వస్తుంది? సేమ్ దానికి సమానంగా ఇటు వస్తుంది. మళ్ళీ ఇదంతా ఎటువైపు అవుతుంది? స్టీరింగ్ ఫార్ములా కూడా అదే, ఎటువైపు అయితే వెళ్ళాలో అటువైపే తిప్పాలి, అది ఫ్రంట్ లో అయినా బ్యాక్ లో. ఫస్ట్ గేర్ వేసాను, స్టీరింగ్ రైట్ కి తిప్పాను, స్టీరింగ్ గట్టిగా పట్టుకున్నాను తిరగకుండా, రివర్స్ గేర్ అక్కడే వేసేసాను. ఇప్పుడు నేను క్లచ్ ని వదులుతున్నాను, కార్ ఎటు వస్తుంది? ఇక్కడికే వస్తుంది. అయితే ఈ ఫార్ములాని మనం గుర్తు పెట్టుకోవాలి ఈజీగా. అంటే కార్ సెంటర్ లో నుంచి ఇదంతా ఏ భాగం అవుతుంది మీకు? ఎటువైపు అయితే తిప్పాలో, ఎటువైపు అయితే వెళ్ళాలో స్టీరింగ్ అటువైపే తిప్పాలని గుర్తుపెట్టుకోవాలి. ఇది కార్ ఇటు వస్తుందంటే ఇది లెఫ్ట్ అవుతుందా మీకు? అవ్వట్లేదు కదా, ఏమవుతుంది? రైట్ అవుతుంది. సో ఇక్కడ కనుక మీరు లెఫ్ట్ తిప్పితే కార్ ఎటు పోతుంది అంటే అటు వెళ్ళట్లేదు. సో ఇది మళ్ళీ మనకి ఎక్కడ అవసరం పడుతుంది? డ్రైవింగ్ టెస్ట్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు, ఇటు వెళ్ళాలి కదా, ఇటు తిప్పాలేమో అన్నట్టు ఇటు తిప్పేసరికి హెచ్ లో నుంచి బయటకు వచ్చేస్తాం, ఫెయిల్ అని చేస్తారు. సో హెచ్ లో వెళ్ళి ఆగంగానే మనం ఇటువైపు వెళ్ళాలి కాబట్టి అటువైపు స్టీరింగ్ తిప్పితే కార్ ఇలా మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్ లో తిప్పితే ఇట్లా ఇలా వచ్చేస్తాం. మళ్ళీ ముందుకు వెళ్తాం, ఇటు రావాలి. ఇటు ఎటువైపు అవుతుంది మీకు? లెఫ్ట్ తిప్పుతాం, మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్ లో తిప్పుతాం, ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చేస్తాం. ఎటువైపు అయితే వెళ్ళాలో అటువైపే తిప్పాలి. కార్లో కూర్చొని ఉన్నాము, ఇటువైపు వెళ్ళాలి కదా, వెనక భాగం ఇటువైపు వెళ్ళాలి. ఓకే, గేర్ వేసుకున్నామా, స్టీరింగ్ అటువైపే తిప్పితే కార్ వెనక భాగం అటువైపు వెళ్తుంది, ముందు భాగం ఇటు సైడ్ వెళ్తుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇమేజ్, ఫైనల్ అండ్ లాస్ట్. ఇక్కడ ఫ్రంట్ సైడ్ లో చూసినట్టయితే ఇమేజ్ లో మీరు ఒక హెవీ వెహికల్ ని ఏ విధంగా మనము
ఓవర్టేక్ చేయాలి. చాలాసార్లు నిజామాబాద్లో చాలాసార్లు 2 వెహికల్స్ మధ్యలో, లాస్ట్ ఇయర్ అనుకుంటా, 2 వెహికల్స్ మధ్యలో వచ్చేసి 2 లారీల మధ్యలో ఒక మార్సీ కార్ వచ్చేసి మొత్తం అదైపోయింది, జనాలు చనిపోయారు. ఎక్కువ శాతం మన ఇండియాలో ఓవర్టేక్ చేసేటప్పుడు ఆ టైం గ్యాప్ని అర్థం చేసుకోకుండా, లేదా ఏ వెహికల్ అయితే ఓవర్టేక్ చేశామో సడన్గా దాని ముందు రావడం వల్లనే రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ జరిగాయి. ఇక్కడ ఒక వెహికల్ని మనం ఏ విధంగా ఓవర్టేక్ చేయాలి. ఇది ఒక పెద్ద వెహికల్, లారీయో కంటైనరో ఏదో అనుకుందాం. దీని సైడ్ మిర్రర్స్ మనలా ఉంటాయా? ఉండవు కదా, చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. సో వెనకాల ఉన్న మొత్తం ట్రాఫిక్ కనిపించాలనేసి వాళ్ళ వెహికల్ కూడా మొత్తం కనిపించాలి అన్నట్టు వాళ్ళు పెద్దవి పెడతారు. సో మనము ఒక అర్జెంట్ ఉంది, మనం వెళ్ళాలనుకుంటాం, మన ముందున్న వెహికల్ ఓవర్టేక్ చేయాలనుకుంటాం అంటే ఫస్ట్ మనము ఈ వెహికల్ ని అలర్ట్ చేయాలి, అంటే ఈ డ్రైవర్ ని అలర్ట్ చేయాలి, దాంతో సైడ్ అడగాలి. డేలో మనం డ్రైవ్ చేస్తున్నామంటే ఎలా మనం సైడ్ అడుగుతాము? అదే నైట్ లో చేస్తున్నామంటే హై బీమ్ లో బీమ్ చేస్తాం, అదే లైట్స్ బ్లింక్ చేస్తాం. డేలో చేస్తున్నారు మీరు, హారన్ ఏ విధంగా ఉండాలి? హారన్ ఏ విధంగా ఉండాలి? మనం హారన్లు ఎలా కొడతాం? ఇరిటేట్ హారన్స్ ఉంటాయి మనకి కదా. సో హారన్ రిక్వెస్ట్ గా ఉండాలి, అలర్ట్ చేస్తున్నాం అంతే. సో హారన్ ఎలా రిక్వెస్ట్ గా అడగాలి. ఇరిటేట్ గా అడిగామనుకోండి, వాడిని ఇరిటేట్ చేసామంటే వాడు ఏం చేస్తాడు, ముందు నుంచి కార్ వచ్చేటప్పుడు ఇలా అంటాడు. సో రిక్వెస్ట్ హారన్ ఎలా ఉంటుంది? అన్నామనుకోండి, ఓకే అన్నామనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు, ఇలా అంటాడు. సో రిక్వెస్ట్ గా హారన్ అడిగి ఏం చేస్తున్నాం మనము, మన కార్ మొత్తం అతనికి సైడ్ వ్యూ మిర్రర్ లో కనిపించేటట్టు చేస్తున్నాం. అప్పుడు హారన్ చేస్తున్నాం. హారన్ చేస్తే అతను సైడ్ లో చూసి ఓకే ఇతను మనల్ని సైడ్ అడుగుతున్నాడు, యాక్సిలేటర్ ని స్లో చేసుకుంటాడు. ఓకే, అండ్ ముందు నుంచి వచ్చే ట్రాఫిక్ రాకపోతే ఏం చేస్తాడు, ఫస్ట్ ఇండికేటర్ వేస్తాడు. ఓకే, రోడ్ రూల్ తెలిసిన డ్రైవర్ అయితే ఇండికేటర్ రైట్ చేస్తాడు. అప్పుడు మనం ఓవర్టేక్ చేసుకోవాలి. లేదా అంటే చేయి బయటికి తీసి ఈ విధంగా ఇలా అంటాడు. ముందు నుంచి ట్రాఫిక్ రానప్పుడు ఒకవేళ ఈ రెండు కూడా అతను ఎలాంటి రెస్పాండ్ మీకు ఇవ్వట్లేదంటే మీరు ఓవర్టేక్ చేయొద్దు. ఎందుకు? సంథింగ్ ముందు నుంచి ఏదో వస్తుంది, అందుకే అతను రెస్పాండ్ అవ్వట్లేదు. మీకు విజిబుల్ అంటే ముందున్న ట్రాఫిక్ కనిపిస్తుంది, అతను కూడా రెస్పాండ్ అవ్వట్లేదంటే మీరు వెళ్ళిపోవచ్చు. కానీ ముందు విజిబుల్ గా లేదు అంటే మీరు ఓవర్టేక్ చేయొద్దు అతను రెస్పాండ్ అయ్యేంత వరకు. ఓకే, సో మనం ఇక్కడ నుంచి ఓవర్టేక్ చేస్తున్నాం. ఇతను 80 స్పీడ్ లో వెళ్తున్నాడు అంటే మనది ఎంత ఉండాలి? ఓవర్టేక్ చేయాలంటే 80 ఉంటే ఇలా ఇలా ఉంటాం కదా, ఎంత ఉండాలి? 100 ఉండాలి. 100 తో ఓవర్టేక్ చేసిన తర్వాత ఇమీడియట్లీ మనం లెఫ్ట్ ఇండికేటర్ వేయాలి, కానీ రాకూడదు. లెఫ్ట్ ఇండికేటర్ వేయాలి అంటే ఇతనికి మళ్ళీ అర్థం కావాలి మనం లెఫ్ట్ కి వస్తున్నాం అన్నట్టు. సో లెఫ్ట్ ఇండికేటర్ వేసిన తర్వాత మన కార్ అంత ప్లేస్ వదిలేసి ఇంకో కార్ అంత ప్లేస్ వదిలేసి ఆ తర్వాత వచ్చి మనం మర్చ్ అవ్వాలి. అయితే ఈ గ్యాప్ ఎందుకు వదులుతున్నామంటే మనము ఇలా ఓవర్టేక్ చేసిన తర్వాత లెఫ్ట్ కి వచ్చేటప్పుడు ఎక్సిలేటర్ ని వదులుతాం. అప్పుడు ఏమవుతుంది, మన స్పీడ్ తగ్గుతుంది. సో ఇతని స్పీడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇతను ఏం చేస్తాడు, వెనకాల నుంచి వచ్చి గుద్దేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం ఇమీడియట్లీ ఇలా రాకూడదు. డన్. ఈ విధంగా మనం ఒక వెహికల్ ని ఓవర్టేక్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. బ్యాక్ సైడ్ లో చూడండి, ఫస్ట్ మనం చూసినట్టయితే ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ లో ఫ్రంట్ వ్యూ జడ్జ్మెంట్ అంటారు దీన్ని. అంటే ఒక కార్ డ్రైవ్ చేసేటప్పుడు మనం ముందున్న వెహికల్ ని ఏ విధంగా జడ్జ్ చేయాలి, సేఫ్ డిస్టెన్స్ అంటే ఆ వెహికల్ కి మన వెహికల్ కి సేఫ్ డిస్టెన్స్ ఎలా పెట్టాలి. ఓకే, ఇందులో మీరు చూసినట్టయితే ఒక కార్ లోపల నుంచి మనం చూస్తున్నాము. కార్ లోపల నుంచి చూసేటప్పుడు ఈ భాగం కనిపిస్తుందా? కనిపించదు. ఎస్యూవీలో మాత్రమే కనిపిస్తుంది, మిగతా వెహికల్స్ లో కనిపించదు. డన్. సో ఇక్కడ రెఫరెన్స్ లైన్ అనేది ఒకటి ఉంటుంది. ఎస్యూవీ వెహికల్స్ కి అయితే ఇది రెఫరెన్స్ లైన్. ఈ ముందు భాగం అంటే బానెట్ ది స్టార్టింగ్ పాయింట్ కి ఏదైతే లేన్ అవుతుందో ఇది కనిపిస్తుంది, ఇది రెఫరెన్స్ లైన్. హ్యాచ్ బ్యాక్ సిడాన్స్ కి వచ్చేసి ఇది రెఫరెన్స్ లైన్. మీరు ఇమేజ్ లో చూసినట్టయితే కనిపిస్తుంది చూడండి మీకు రెఫరెన్స్ లైన్. ఆ స్పెట్స్ పెట్టేసి ఉన్నాయి కదా, ఈ లైన్ గ్లాస్ ది స్టార్టింగ్ పాయింట్ కింది భాగం లేను కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ లేన్ కి రెఫరెన్స్ లైన్ అంటారు. దీన్ని ఫ్రంట్ వ్యూ జడ్జిమెంట్ చేయడానికి, లెఫ్ట్ సైడ్ జడ్జిమెంట్ చేయడానికి ఆ లేనే హెల్ప్ చేస్తుంది. డన్. ఇప్పుడు ఆ కార్ కి ముందు భాగంలో చూడండి ఒక కార్ ఆగి ఉంది.
ఆ కార్ కి మీరు చూసినట్టయితే మన రెఫరెన్స్ లైన్ ఎక్కడ మ్యాచ్ అవుతుంది? ఈ భాగం కదా. సో దీన్ని సేఫ్ డిస్టెన్స్ అంటారు. మన కార్ కి ముందున్న కార్ కి మధ్యలో ఒక బైక్ ఫిక్స్ అయ్యేంత ప్లేస్ ఉంటుంది. దీన్ని సేఫ్ డిస్టెన్స్ అంటారు. ఎప్పుడు మనం డ్రైవ్ చేసినా ఈ విధంగా సేఫ్ డిస్టెన్స్ ని తీసుకొని డ్రైవ్ చేయాలి. హ్యాచ్ బ్యాక్ సిడాన్ లో ఉంటే రెఫరెన్స్ లైన్ ఇది, అదే ఎస్యూవీలో ఉంటే రెఫరెన్స్ లైన్ ఇది. ఈ విధంగా మ్యాచ్ చేయాలి. మన వెహికల్ కి దీని వెహికల్ కి మధ్యలో ఒక బైక్ వచ్చేసి, అయితే మన ముందు ఒకవేళ హ్యాచ్ బ్యాక్ వెహికల్ సెడాన్ వెహికల్ ఉంటే, మీ ముందు ఉన్న వెహికల్ హ్యాచ్ బ్యాక్ చూడండి, మీరు కూడా హ్యాచ్ బ్యాక్ లోనే ఉన్నారు. సో ఒకవేళ మన ముందు వచ్చేసి ఎస్యూవీ వెహికల్ ఉందనుకోండి, మనకంటే పెద్ద వెహికల్, రెఫరెన్స్ లైన్ మనది ఇదే అవుతుంది. కానీ ఎస్యూవీకి ఈ బంపర్ అండ్ ఈ నంబర్ ప్లేట్ పైన ఉంటుంది కాబట్టి మనం దానికి మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తే దాని కింద ఉంటాం. సో అలా కాకుండా ఏం చేయాలి, మనము ఈ మడ్ ఫ్లాప్స్ వస్తాయి కదా ఇక్కడ టైర్ వెనకాల, ఆ డస్ట్ రాకుండా ఉండడానికి దాని కింది భాగంలో మ్యాచ్ చేసుకోవాలి ఇలా. సో సేఫ్ డిస్టెన్స్ వస్తుంది. మన ముందు ఒకవేళ లారీ కానీ బస్సు కానీ ఉందనుకోండి, దానికి ఏ విధంగా చేయాలి, టైర్స్ వచ్చేసి రోడ్డు పైన ఇలా ఆనుతాయి కదా, టైర్ ఎక్కడైతే వచ్చి ఆనుతుందో ఆ ప్లేస్ కనిపించాలి మీకు ఈ రెఫరెన్స్ లైన్ లో నుంచి. అండ్ లారీ అండ్ బస్ కి ముందు కొంచెం వెనకాలనే ఉండాలి. ఎందుకు, అది ముందుకెళ్లే ముందు వెనక్కి వచ్చి మళ్ళీ ముందుకెళ్తాయి కదా. సో అప్పుడు మనం మరీ డిస్టెన్స్ తక్కువ పెట్టుకుంటే ఏమవుతుంది, తగిలే ఛాన్సెస్ ఉంటాయి. సో దీన్ని ఏమంటారు మనము, ఫ్రంట్ వ్యూ జడ్జ్మెంట్. బస్ అయిపోయింది, లారీ అయిపోయింది, కార్ అయిపోయింది, ఇంకెవరుంటారు? టూ వీలర్స్, ఆటో వాళ్ళు ఉంటారు. ఆటో వాళ్ళది కూడా వెనకాల లైట్స్ ఉంటాయి కదా ఇక్కడ, ఆ లైట్స్ కి మ్యాచ్ చేయొచ్చు. టూ వీలర్స్ ఉంటే నంబర్ ప్లేట్ తర్వాత ఇలా ప్లాస్టిక్ ఒకటి వస్తుంది కదా, డస్ట్ రాకుండా దాని ఎడ్జ్ లో మనం మ్యాచ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సేఫ్ డిస్టెన్స్ అనేది మనకు వచ్చేస్తుంది. ఈ విధంగా డ్రైవ్ చేయాలి. దీన్ని అంటారు ఫ్రంట్ వ్యూ జడ్జ్మెంట్. నెక్స్ట్ ఇమేజ్ లో మీరు చూసినట్టయితే, సెకండ్ ఇమేజ్ లో దీన్ని అంటారు వెహికల్ టు వెహికల్ డిస్టెన్స్. రెండు వెహికల్స్ కి మధ్యలో గ్యాప్ ఎలా ఉండాలి. మనం డ్రైవ్ చేసేటప్పుడు భయం వేస్తూ ఉంటుంది కదా మనకు, వెహికల్స్ ఇలా తగులుతాయనేసి, ఇలా వెళ్తున్నామంటే ఇలా తగులుతాయని భయం ఉంటుంది. అయితే ఈ టూ వెహికల్స్ మధ్యలో ఈ గ్యాప్ ని ఎలా సెట్ చేయాలి. ఇమేజ్ లో మళ్ళీ ఒకసారి చూడండి. ఇప్పుడు ఇక్కడ రిఫరెన్స్ లైన్ మీద ఏది ఉంది, ఇది ఉంది. ఏది, హ్యాండ్ పెట్టి కూర్చుంటాం కదా ఇలా, ఎక్కడైతే గ్లాస్ ఎండ్ అవుతుంది ఇది. ఇప్పుడు ఇమేజ్ లో మీరు చూడండి, ఇట్ సైడ్ నుంచి ఆ లేన్ లో నుంచి అటువైపు ఉన్న వెహికల్ ఏ భాగం కనిపిస్తుంది, మిర్రర్ కనిపిస్తుందా, మిర్రర్ ఎడ్జ్ కనిపిస్తుందా. సో టూ మెంబర్స్ మీ రెండు వెహికల్స్ మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. సేఫ్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ విధంగా సెట్ చేస్తే ఇద్దరు మీ వెహికల్ మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. దీనికంటే కొంచెం కూడా మీరు ఇటువైపు వెహికల్ జరిపారనుకోండి, ఇటువైపు, అప్పుడు ఏమవుతుంది, డిస్టెన్స్ తగ్గడం వల్ల ఈ రెండు మిర్రర్స్ గుద్దుకుంటాయి. సో చేయకూడదు, ఎందుకంటే బాడీ కంటే బయటికి మిర్రర్స్ ఉంటాయి. సో చేయకూడదు, పక్కన ఉన్న వెహికల్ తగ్గుతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ సేఫ్ డిస్టెన్స్ ఇది ఒకటే. ఎప్పుడైతే ఈ వెహికల్ దూరం జరుగుతుందో అప్పుడు ఏమవుతుంది, కారు ఇటు సైడ్ ఉన్న కారు ఇంకా భాగాలు కనిపిస్తూ ఉంటాయి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం కనిపిస్తుంది, మిర్రర్. నెక్స్ట్ ఇటు జరిగితే హ్యాండిల్, ఇంకా ఇటు జరిగితే డోర్ లో ఉన్న బిడింగ్, ఇంకా ఇటు జరిగితే మొత్తం కార్ కనిపిస్తుంది. ఎంత క్లోజర్ గా వెళ్తుంటే అవన్నీ మాయమైపోతుంటాయి, ఎంత దూరంగా వెళ్తుంటే అవన్నీ కనిపిస్తుంటాయి. ఇక మన పక్కన కనుక ఇది వచ్చేసింది అనుకోండి, మరి ఏమంటారు, లారీ వచ్చింది అనుకోండి, లేదా బస్సు వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి. ఒకవేళ లారీ వచ్చిందంటే దానికి మనము మన రెఫరెన్స్ లైన్ లో నుంచి ఈ టైర్లు కనిపించాలి, టైర్లు హాఫ్ కనిపించాలి. ఓకే, అదేవిధంగా మన పక్కన ఒక బైక్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఎలా చేయాలి, యాక్సిలేటర్ ఇచ్చేదానికి పక్కన ఇలా ఒకటి ఉంటుంది కదా, ఆ భాగం మనకు కనిపిస్తుండాలి. సేఫ్ డిస్టెన్స్ ఉంటుంది. సో మరీ క్లోజర్ గా వెళ్ళామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మన మిర్రర్ వాళ్ళ హ్యాండిల్ కి తగిలి వాళ్ళు పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలా ఏదైనా యాక్సిడెంట్ జరిగింది, ఏదైనా ప్రాణ నష్టం జరిగిందంటే మన పైన కేసు బుక్ అవుతుంది. ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ మన పక్కన ఎస్యూవీ వెహికల్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, ఈ టర్నింగ్స్ ఏవైతే ఉంటాయో ఇవి కనిపిస్తూ ఉండాలి, ఆ భాగంలో మ్యాచ్ చేయాలి. ఎందుకంటే ఆ వెహికల్స్ హైట్ గా ఉంటాయి, దాని మిర్రర్ అనేది చాలా పైకి ఉంటుంది కాబట్టి. దీన్ని ఏమంటారు, వెహికల్ టు వెహికల్ డిస్టెన్స్. నెక్స్ట్ మనం చూసినట్టయితే ఒక యూ టర్న్ దగ్గర కానివ్వండి, టర్నింగ్ దగ్గర కానివ్వండి, మనకు బ్లైండ్ స్పాట్ అనేది ఏ అండ్ బి పిల్లర్ తో అవుతుంది.
చూసారు కదా. ఇప్పుడు ఇమేజ్ లో మీరు చూసినట్టయితే ఈ పిల్లర్ ఏదైతే ఉందో ఈ పిల్లరు మనకి అడ్డంగా వస్తుంటాయి. ఎగ్జాక్ట్ ఆ థర్డ్ ఇమేజ్ లో ముందు నుంచి వచ్చిన వెహికల్ మీకు కనిపిస్తుందా? ఆ పిల్లర్ కి ఆపోజిట్ లో వచ్చే వెహికల్ ఏదైనా కనిపిస్తుందా? 2 వీలర్ కానివ్వండి, సైకిల్ అతను కానివ్వండి, లేదా ఆటో అతను కానివ్వండి, అలా ఆ పిల్లర్ అడ్డంగా ఉంది కాబట్టి మనకు కనిపించదు. ఇవి ఎక్కువ శాతం ఏమవుతుంది, మీరు కార్లకు చూసినట్టయితే ఇక్కడ డెంట్స్ ఎక్కువ ఉంటాయి చూడండి. టైర్ పైనే డెంట్స్ ఎక్కువ ఉంటాయి. చాలా కార్లకు చూడండి టైర్ పైనే డెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకు ఉంటున్నాయి అవి అంటే ఈ పిల్లర్ అడ్డంగా ఉండడం వల్ల వాటి టర్న్ చేసినప్పుడు పక్కన ఉన్న వాళ్ళకి కనిపించక అక్కడ వచ్చి తగులుతున్నారు. సో ఈ పిల్లర్ కి ఆపోజిట్ లో ఉన్న వాళ్ళు మీకు కనిపించట్లేదు. మీరేమనుకుంటున్నారు, ముందు నుంచి ఎవరు రావట్లేదు. కానీ ముందు నుంచి వచ్చేవాడు ఏమనుకుంటున్నాడు, ఇంత పెద్ద విండ్షీల్డ్ ఉంది కదా, నేను కనిపిస్తున్నాను ఆయనకి అనేసి ఆయన వచ్చేస్తాడు. ఇద్దరు ఇదే ధీమాలో వస్తారు కాబట్టి ఆ కార్నర్ లో వచ్చేసరికి వెహికల్స్ వచ్చేసి ఇక్కడ తగిలి పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా మనం ఈ టర్నింగ్స్ తీసుకునేటప్పుడు ఆ స్ట్రీట్ విండోస్ వచ్చేసి ఆ రోడ్డు పైనే పెట్టుకొని అమ్ముతుంటారు. వాళ్ళ బండిలకు తగలడం కానీ, లేదా వాళ్ళకు తగలడం కానీ, వాళ్ళ సైకిల్స్ తగలడం కానీ ఇలా జరుగుతుంది. సో కాబట్టి దీన్ని ఎలా అవాయిడ్ చేయాలి? ఆ భాగం మీకు కనిపించాలంటే ఎలా రావాలి, మనము డాష్ బోర్డ్ పైకి ఇలా వచ్చేసి ఇలా చూసి కనిపిస్తుంది కదా మీకు. అదే విధంగా మళ్ళీ మనం ఇటువైపు వెళ్ళాలి. ఇటు సైడ్ వ్యూ మిర్రర్ సైడ్ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఈ వెనకాల నుంచి మొత్తం చూసేసుకున్న తర్వాతనే టర్నింగ్ తీసుకోవాలి. ఎగ్జాక్ట్ అక్కడ వచ్చిన తర్వాత ప్రాబ్లం రాకుండా. అయితే కొన్ని బ్రాండెడ్ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే ఈ పిల్లర్ ని సన్నగా చేసేసి దాంట్లో ఇంకో గ్లాస్ ఇచ్చారు. చిన్నగా గ్లాస్ ఉంటుంది. చాలా వెహికల్స్ లో మీరు చూసి ఉంటారు, చిన్న ఇక్కడ గ్లాస్ ఉంటారు. హోండా WRVలో కానివ్వండి, ఇమేజ్ లో కానివ్వండి, ఇలాంటి చాలా వెహికల్స్ లో ఇక్కడ వచ్చేసి ఒక చిన్న గ్లాస్ ఇస్తారు. బ్లైండ్ స్పాట్ ని అవాయిడ్ చేయడానికి ఇస్తారు. ఈ పిల్లర్స్ దగ్గర ఇక్కడ ఒకటి వస్తుంది, ఇక్కడ ఒకటి వస్తుంది, 2 పిల్లర్స్ వస్తాయి. కాకపోతే మనం మాన్యువల్ గా ప్రతిసారి ఒకటే వెహికల్ డ్రైవ్ చేయం కాబట్టి సో మనం కూడా డ్రైవ్ చేసేటప్పుడు అది చూసుకొని డ్రైవ్ చేయాలి. 4th ఇమేజ్ లో మనం వచ్చినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ జడ్జిమెంట్ అంటే ఒక వెహికల్ మనం వెళ్ళేటప్పుడు మన ముందు ఎవరైనా లెఫ్ట్ లో ఉన్నారంటే దాన్ని ఏ విధంగా మనం కాపాడాలి. సేమ్ మళ్ళీ రెఫరెన్స్ పాయింట్ అదే అవుతుంది చూడండి. ఏది ఫ్రంట్ వ్యూ జడ్జిమెంట్ చేసామా అదే రెఫరెన్స్ పాయింట్. ఓకే, ఒక ఫ్యామిలీ ఏ భాగంలో కనిపిస్తున్నారు మీకు? కదా, ఆ ఫ్యామిలీ నుంచి ఒక లేన్ ఇలా అయ్యండి ఎక్కడికి వస్తుంది అది కరెక్ట్? అక్కడ పాయింట్ అవుతుంది కదా, అది ఎక్కడ? ఈ ప్లేస్ లో వస్తుంది కదా. ఈ ప్లేస్ లో నుంచి ఈ ప్లేస్ మన కార్ది ఈ భాగము వాళ్ళని గుద్దుతుంది. అంతేనా? స్ట్రైట్ గా వెళ్ళిపోతే ఇప్పుడు ఈ భాగం వాళ్ళకి తగలకూడదు అంటే ఏం చేయాలి, మనం బయటికి తీయాలి వాళ్ళని. అంటే ఈ భాగంలో నుంచి బయటికి తీయాలి. బయటికి తీయాలంటే ఏం చేయాలి, మనం ఆ డిస్టెన్స్ ని వాళ్ళని చూసేసుకొని రైట్ ఇండికేటర్ వేసి సైడ్ వ్యూ మిర్రర్ చూసిన తర్వాత దూరం నుంచే మన వెహికల్ ని సైడ్ తీసుకొని మనం వెళ్ళాలి. ఏ విధంగా మనం సైడ్ తీసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఈ వెహికల్ వెళ్తుంది, ఇప్పుడు వీళ్ళు ఇక్కడ నుంచి వెళ్తున్నారు. ఇలా నేను డైరెక్ట్ వచ్చానంటే ఈ భాగం తగులుతుంది. సో ఇక్కడ నుంచి నేను లేన్ వేసుకుంటే ఈ భాగంలో వాళ్ళు నాకు కనిపిస్తున్నారు. రైట్, ఇప్పుడు నేను దీన్ని కాపాడాలి అంటే ఈ భాగంని వాళ్ళని తగలకుండా కాపాడాలంటే రైట్ మిర్రర్ లో చూసుకొని రైట్ ఇండికేటర్ వేసి నేను ఇక్కడ నుంచి నా కార్ ని రైట్ లో తీసుకొని వెళ్తాను. ఓకే, అంటే ఆ భాగంలో నుంచి వాళ్ళని బయటికి తీసేయాలి. మీరు ఇమేజ్ లో చూసినట్టయితే ఒక బైక్ అతను ఆల్రెడీ అతన్ని మనం బయటికి తీసి వెళ్ళిపోయాం చూడండి. పక్కన ఉన్నాడా? ఇదే ఫార్ములా యూజ్ చేసి కరెక్ట్ గా ఎవరు కనిపించిన బైక్ ఉండనివ్వండి, కార్ ఉండనివ్వండి, లేదా వేరే ఏదైనా ఉండనివ్వండి, బస్సు ఉండనివ్వండి, ఆ కార్నర్ మన ఈ విండ్షీల్డ్ లో ఏ భాగంలో కనిపిస్తుంది, మన రెఫరెన్స్ లైన్ లో ఏ భాగంలో కనిపిస్తుంది, అందులో నుంచి వాళ్ళని బయటికి తీసి మనం ముందుకు వెళ్ళిపోవాలి. దీన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ జడ్జ్మెంట్ అంటారు. నెక్స్ట్ 90% మనం డోర్ ఓపెన్ చేసేటప్పుడు ఏమవుతుంది, పక్క నుంచి వచ్చే వాళ్ళకి తగలడం లేదా పక్కనున్న వెహికల్ కి తగలడం అది జరుగుతుంది. అయితే ఈ డోర్ లో ఎన్ని సిస్టమ్స్ ఇచ్చాడు, ఎన్ని స్టెప్స్ ఇచ్చాడు? 90% మనము 90 degrees లో నుంచి దిగుతాం కదా. అయితే కారులో కూర్చునే విధానం, దిగే విధానం కూడా చెప్పడం జరిగింది, మనం ఫాలో అవ్వబోతున్నాం. సో దానివల్లే రోడ్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. మేడ్చల్లో వచ్చేసి ఒక టాటా
ఆటోస్ ఉంటాయి కదా, ఆ వైట్ కలర్ది. అతను చూసుకోకుండా డోర్ తీయడం వల్ల ఒక ఫ్యామిలీ బైక్ మీద వస్తుంది, అప్పుడే ఆ డోర్ వాళ్ళకి తగిలి వాళ్ళు రైట్ సైడ్ లో పడిపోయారు. విత్ ఇన్ సెకండ్ లో వెనకాల నుంచి లారీ వస్తుంది, వాళ్ళ పై నుంచి వెళ్ళిపోయారు, ఇద్దరు చనిపోయారు. రీజన్ ఏంటిది అక్కడ? ఈ డోర్ ఓపెన్ చేస్తే ఎవరికైతే తగిలి పడిపోతారో అదేదైతే ఉందో దాన్ని డోరింగ్ అంటారు. సో దీంట్లో కేసు ఉంది, బుక్ చేసేసి జైలుకి పంపించేస్తారు. సో కాబట్టి ఎప్పుడైనా మనం డోర్ ఓపెన్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం డోర్ ఓపెన్ చేసే విధానంగా చేయాలి. మనం డోర్ ఓపెన్ చేయగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది కదా, అది వెళ్ళొద్దంటే ఏం చేయాలి? ఎలా పట్టుకోవాలి, ఏ హ్యాండ్తో ఓపెన్ చేయాలి, ఇది తెలియాలి. ఇప్పుడు మనం చూసినట్టయితే ఇందులో ఒక స్టెప్ ఇది ఉంటుంది, ఇంకో స్టెప్ ఇలా ఉంటుంది కదా, ఫుల్ డోర్ ఓపెన్ అవుతుంది. ఈ ఫుల్ డోర్ ఏదైతే ఉందో మన కోసం కాదు, ఇది మన కోసం ఫస్ట్ స్టెప్పే. మనం ఎలా దిగుతాము? ఫస్ట్ డోర్ ఓపెన్ చేస్తాము, చెప్పులు బయట వేస్తాము, ఆ తర్వాత మళ్ళీ మనం దిగుతాం. ఇది కాదు, మనం ఎలా వెళ్ళాలి? ఫస్ట్ స్టెప్ లో నుంచి దిగాలి. డోర్ ఓపెన్ చేసే విధానం ఎలా ఓపెన్ చేయాలి? రైట్ హ్యాండ్ తో హ్యాండిల్ ని పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్ తో ఓపెన్ చేయాలి. సో మీరు ఇలా పట్టుకొని ఇలా వచ్చినప్పుడు ఎంత తిరిగారు మీరు? 90 degrees. అప్పుడు ఈ కారు వెనకాల భాగంలో ఉన్న ఈ ఇది ఏదైతే గ్లాస్ ఉందో ఇందులో నుంచి మీరు బయట చూడగలుగుతారు వెనకాల నుంచి ఎవరు వస్తున్నారు. ప్లస్ ఈ మిర్రర్ లో కూడా మీకు కనిపిస్తుంది మీ పక్క నుంచి ఎవరు వస్తున్నారు. ఎందుకు? మీరు ఇంత టర్న్ అయ్యారు కాబట్టి. సో ఎప్పుడైతే మనం ఇది ఓపెన్ చేస్తామో ఇది పరిగెత్తడానికి రెడీగా ఉంటుంది కదా, ఈ హ్యాండ్ తో హోల్డ్ చేసి ఉన్నాం కాబట్టి ఓపెన్ చేసినా ఇది బయటికి వెళ్ళదు. ఓకే, ఇక మనం క్లియర్ అయిపోయింది, ఎవరు రావట్లేదు అన్నప్పుడు ఫస్ట్ స్టెప్ ఓపెన్ చేసి ఈ విధంగా మనం బయటకు వచ్చి ఈ విధంగా క్రాస్ అయ్యి డోర్ ని క్లోజ్ చేయాలి. దిగే విధానం ఇది. ప్రతిసారి మనం కారులో నుంచి దిగేటప్పుడు తక్కువ ప్లేస్ లో దిగే అలవాటు చేసుకోవాలి. అండ్ కారులో కూర్చునే విధానం ఏంటి? సెంటిమెంట్ అనేసి మనం రైట్ లెగ్ వేసుకొని కూర్చుంటాం, అది వేరే విషయం. అది వన్స్ ఒకసారి మనం కూర్చున్నాం, అది వేరే విషయం. స్టార్టింగ్ పాయింట్ లో కూర్చున్నాం, నో ఇష్యూ. కానీ మనం ఎప్పుడు కారులో కూర్చున్నా డోర్ తీసి ఫస్ట్ కూర్చొని కాళ్ళు లోపల తీసుకున్నాం. ఫస్ట్ కూర్చోవాలి. చాలా సార్లు మీరు చూసి ఉంటారు, కాలు పెట్టి ఇలా ఎక్కేటప్పుడు ఇక్కడ తగులుతుంది కదా. సో అలా తగలకుండా ఉండాలి అంటే కారులో కూర్చునే విధానం కూర్చొని ఆ తర్వాత కాళ్ళు లోపలికి వస్తే దెన్ డోర్ క్లోజ్ చేస్తాం. ఈ విధంగా మనం చేయాలి. నెక్స్ట్ ఇవాళ ఎవరైనా ఇలా మనం ముందు లాగారంటే ఇది మైండ్ లో తెచ్చుకోవాలి. 66/192 సెక్షన్. అన్నోన్ పర్సన్ కి లిఫ్ట్ ఇవ్వకూడదు, క్రైమ్ అది. బండి డిటైన్ చేస్తారు, మనల్ని కూడా లోపలేసేస్తారు. దానికి కొన్ని రీజన్స్ చెప్పడం జరిగింది, అందులో నుంచి ఒక 2 రీజన్స్ నేను చెప్తాను, అది రియలా లేదా మీకు అర్థమైపోతుంది. సో ఈ 66/192 సెక్షన్ కిందకి మనము అన్నోన్ పర్సన్ కి కనుక లిఫ్ట్ ఇచ్చినట్టయితే ట్రాఫిక్ వాళ్ళు ఆపేసి పోలీస్ వాళ్ళు ఆపేసి చేసినట్టయితే కేసు బుక్ చేసేసి పంపించేస్తారు. అయితే 66/192 ఏంటి అంటే అన్నోన్ పర్సన్ కి లిఫ్ట్ ఇవ్వకూడదు. మరి ఎలాంటి ప్లేస్లలో మనం ఎలాంటి సందర్భాల్లో లిఫ్ట్ ఇవ్వాలి లేదా హెల్ప్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇక్కడ నుంచి బయలుదేరుతున్నారు, మెయిన్ రోడ్డుకి వెళ్తున్నారు. మెయిన్ రోడ్డుకి వెళ్ళిన తర్వాత ఒక అతను ఇలా అన్నాడు, మంచిగా మనం అతన్ని అడుగుతాం, బాబు ఎక్కడికి వెళ్తున్నాము? చందానగర్. కూర్చో, నేను కూడా అటే వెళ్తున్నాను. తీరా కూర్చోబెట్టుకొని 2 వీలర్ పైన అలా ముందుకు వెళ్తున్నాము. ఆ సిగ్నల్ దగ్గరికి వెళ్ళేసరికి పోలీస్ పికెట్ పెట్టేశారు. వాళ్ళకి ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చింది, అంతా చెక్ చేస్తున్నారు. ఓకే, అక్కడ ఆపుతారు, బండి చెక్ చేస్తారు, మిమ్మల్ని చెక్ చేస్తారు, మీ బ్యాగుని చెక్ చేస్తారు. మీ దగ్గర ఏముండదు, మీ బండ్లో ఏముండదు, సైడ్కి పంపించేస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ ఎవరు ఉంటారు? ఎవరికైతే లిఫ్ట్ ఇచ్చారో వాళ్ళు. బ్యాగ్ ఓపెన్ చేయగానే సంథింగ్ ఏదో అందులో ఉంటది, అది ఉండరానిది ఏమో ఉంటాయి. సో అలాంటి సమయాల్లో బాబు నువ్వు లిఫ్ట్ ఇచ్చావు కదా, నువ్వు వెళ్ళిపో, మేము ఇదని చూసుకుంటామంటారా? సరే, మీరు లిఫ్ట్ ఇచ్చారని ప్రూఫ్ చేయగలుగుతారా? చెప్పడం వల్ల జరిగే ప్రూఫ్ కావాలి. సో లిఫ్ట్ ఇవ్వాలా? కొన్ని సందర్భాల్లో మనం వెనకాల కూర్చొని మనం లిఫ్ట్ ఇస్తుంటాం, మనం దిగిన తర్వాత షాపింగ్కి వెళ్తే మన పర్స్ ఉండదు. మనకు జరిగింది. మై హోమ్ నుంచి ఒక స్టూడెంట్ ఏం చేశాడంటే అటు నుంచి మన దగ్గర జాయిన్ అవ్వడానికి వచ్చారు. మధ్యలో లిఫ్ట్ ఎవరో అడిగారు, ఇక్కడ బాబు నేను ఇక్కడ వరకు వెళ్తున్నానంటే అతను ఇక్కడ దిగిపోయాడు.
పైకి వచ్చేసి ఫామ్ అంతా ఫిల్ చేసేసాడు. ఇలా అనేసరికి పర్స్ లేదు. ఏమైందంటే సరే ఇలా నేను లిఫ్ట్ ఇచ్చాను, వాడు కొట్టేసాను, ఇంటి నుంచి ఖచ్చితంగా పెట్టుకొని వచ్చాను నేను అంటే. ఇలాంటి సందర్భాలు చైన్లు కొట్టేస్తారు, ఇలాంటివి కొట్టేస్తారు. సో అన్నోన్ పర్సన్కి లిఫ్ట్ ఇవ్వకూడదు. రెండవది సేమ్ 2 వీలర్ పైన మనం ఎవరికైనా లిఫ్ట్ ఇస్తున్నాం, యాక్సిడెంట్ జరిగినప్పుడు 2 వీలర్ పైన ఎవరు చనిపోతారు ఎక్కువ? వెనకాల కూర్చున్న వాడు ఎగిరిపడి మన పై నుంచి వెహికల్ వెళ్ళి చనిపోతారు. సో పంచనామా జరుగుతుంది. ఆ తర్వాత మిమ్మల్ని కూడా అక్కడే ఆపడం జరుగుతుంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు. ఏం జరిగింది, ఎలా జరిగింది అంటే ఇతను డ్రైవ్ చేస్తున్నాడు, ఇతను వెనకాల కూర్చున్నాడు, యాక్సిడెంట్ అయింది, అది పై నుంచి కారు వెళ్ళిపోయింది, ఇలా వెళ్ళిపోయింది. ఇతను మా రిలేషన్ కాదు, ఇతను ఈ చనిపోయిన ఫ్రెండ్ కాదు సార్, ఇది మీరు యాక్సిడెంట్ అనుకుంటున్నారా? కాదు కాదు, ఇది మర్డర్ అంటారు. మీరు ప్రూఫ్ చేయగలుగుతారా? చేయలేము. అంటే అన్నోన్ పర్సన్ కి లిఫ్ట్ ఇవ్వడం, ఇలాంటి 155 రీజన్స్ చెప్పడం జరిగింది. సో అందుకే ఈ సెక్షన్ మనం గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా ఇలా అన్నారు అంటే. సో ఇప్పుడు ఇవ్వకూడని ఇవి ఉన్నాయి. ఎప్పుడు ఇవ్వాలి? మీ పక్క వాళ్ళు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా హార్ట్ అటాక్ వచ్చింది, ప్రాణాలు పోయే ఛాన్సెస్ ఉన్నాయి, హాస్పిటలైజ్ చేయాలి, వాళ్ళకి రెడ్ సిగ్నల్స్ ఉన్నా కూడా సేఫ్ జోన్ లో నుంచి మీరు వెళ్ళిపోవచ్చు. వెళ్ళిన తర్వాత మీరు ఒకవేళ చాలా వచ్చినా కూడా మీ దగ్గర ఓపీ ఉంటుంది. ఆ టైంలో మీరు ఎందుకు క్రాస్ అయ్యారు, ఎందుకు వెళ్ళారు, అది చూపించేసి మీరు డిలీట్ చేయించుకోవచ్చు. కానీ సేఫ్ జోన్ లో నుంచి వెళ్ళాలి. నెక్స్ట్, రోడ్ యాక్సిడెంట్ జరిగింది. రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏం చేయాలి? మనము చూసుకుంటూ మనకెందుకులే అనేసి వెళ్ళిపోకూడదు. సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఒక సెక్షన్ తెలుసు కదా, ఒక రూల్ పాస్ చేసింది. సో రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఫస్ట్ మనం చేయవలసింది ఏంటిది? ఫస్ట్ అతనికి బ్లీడింగ్ అవుతుందంటే బ్లీడింగ్ ని ఆపాలి. ఏ విధంగా ఆపాలి? ఫస్ట్ ఎయిడ్ చేయాలి. ఫస్ట్ ఎయిడ్ చేయాలి అంటే ఏం చేయాలి? మన కార్లో ఉన్న ఇంత ఉంటుంది అది ఫస్ట్ ఎయిడ్ కిట్, అది తీసుకొని చేయగలుగుతామా? చేయలేం. 10 లక్షలు మన దగ్గర తీసుకుంటున్నాడు ఆ కంపెనీ, వాడికి తింటాడు. కనీసం ఆ బాక్స్ అంత ఉండాలి, అక్కడ ఉంచండి, ఎల్లో బాక్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్. కంపెనీ వాడు ఇవ్వకపోయినా మనం ఒకటి కొనుక్కొని పెట్టుకోవాలి. మనతో ఉన్న వాళ్ళకి ఏదైనా జరగవచ్చు, రోడ్డు పైన ఎవరికైనా జరగవచ్చు. కనీసం ఆ బ్లీడింగ్ అవుతుందంటే అతనికి మనం ఫస్ట్ ఎయిడ్ చేసి హాస్పిటల్ చేసే అంత, లేదా మీరు హెల్ప్ చేయలేరంటే కనీసం ఆ బ్లీడింగ్ ని ఆపేసి 108కి ఫోన్ చేస్తే వాళ్ళు తీసుకెళ్లిపోతారు. సో ఎప్పుడైతే రోడ్ యాక్సిడెంట్ జరుగుతుందో మన వంతు మనం సహాయం చేయాలి. ఓకే, మనకెందుకు లే అనేసి వదిలేసి వెళ్ళకూడదు. ఓకే, మీరు కనుక హాస్పిటల్కి తీసుకెళ్లాలనుకుంటున్నారంటే ఇమీడియట్లీ అక్కడ నుంచి మీరు హాస్పిటల్ తీసుకెళ్లి జాయిన్ చేయించేసి అతని ప్రాణాలు కాపాడవచ్చు. మీలో ఎవరైనా డాక్టర్స్ ఉంటే వాళ్ళకి ఐడియా ఉంటుంది. యాక్సిడెంట్ అయిన టైం నుంచి 1 అవర్, ఏమంటారు దాన్ని, గోల్డెన్ అవర్. ఆ టైంలో కనుక మనం అతన్ని హాస్పిటల్కి చేసినట్టయితే సో వాళ్ళ ప్రాణాలను కాపాడే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనకు ఎందుకులే అనేసి మనం వెళ్ళొచ్చు. రేపొద్దున మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అలా అయితే అది ఆలోచించాలి. అండ్ రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒకే ఫ్యామిలీ కాదు, 2 ఫ్యామిలీస్ సఫర్ అవుతాయి. బుద్ధినోడు ఎట్లాగో లోపలికి పోతాడు, కానీ పాపం ఇతను కూడా చనిపోయాడంటే 2 ఫ్యామిలీస్ సఫర్ అవుతాయి. కాబట్టి సో ఇలాంటి రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం హెల్ప్ చేయాలి. అండ్ ఇక్కడ మీరు రెండోది చూసినట్టయితే హెల్ప్ చేయాలి అంటే కొంతమందికి బ్లడ్ చూడగానే పడిపోయే ఛాన్స్ అలా ఉంటాయి, వాళ్ళు వెళ్ళకూడదు. సో ఎవరైతే మామూలుగా అలాంటివి ఉండవో వాళ్ళు వెళ్ళి హెల్ప్ చేయాలి. చాలా మందికి ఉంటుంది, బ్లడ్ చూడగానే పడిపోతారు, అతనికి ఎట్లా పోయింది, ఇతనికి మళ్ళీ ఇంకో హాస్పిటలైజ్ చేయాలి. సో కాబట్టి అలాంటి సమయాల్లో జరగకూడదు. రెండవది ఏంటంటే మనము రోడ్డు పైన వెళ్ళేటప్పుడు మైల్ స్టోన్స్ కనిపిస్తుంటాయి కదా మనకు. రోడ్డు పైన వెళ్ళేటప్పుడు మైల్ స్టోన్స్ కనిపిస్తుంటాయి కదా. మైల్ స్టోన్స్ లో పైన కలర్ అనేది మారుతూ ఉంటుంది, కింద కలర్స్ వచ్చేసి ఒకటే రకంగా ఉంటాయి. సో జీపీఆర్ఎస్ ని నమ్ముకొని మనం బయటికి వెళ్ళామంటే అది సగం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ కనెక్టే అవ్వదు కదా. ఆ తర్వాత మనం వెళ్ళిన ఏదైతే స్టేట్ ఉందా లేదా ఏదైతే రోడ్ ఉందో, ఏదైతే మనం ఏ ప్లేస్ లోనే వెళ్తున్నామో ఆ లాంగ్వేజ్ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి వాడికి అడిగితే వాడు ఒకటే అంటుంటాడు, ఎంత దూరం అని వెళ్ళిపోతాం. వాడికేమో మన భాష రాదు, మనకేమో వాడి భాష రాదు, వాడు ఒకటే అంటాడు, ఇలా ఇలా అంటాడు. అలా వెళ్తూ వెళ్తూ ముందుకు వెళ్ళిన తర్వాత ప్రాబ్లం వచ్చేస్తుంది. సో మీరు చూసినట్టయితే మైల్ స్టోన్ ని మనం ఆధారం చేసుకొని ఏ విధంగా మనము ఏ రోడ్ లో వెళ్తున్నామో ముందుకు వెళ్ళిన తర్వాత ఏముంటుంది మనకు తెలుస్తుంది. ఫస్ట్ మనం చూసినట్టయితే మీరు ఇంటి నుంచి బయలుదేరారు, కింద వైట్ ఉంది, పైన ఎల్లో వచ్చింది. సో మీరు ఏ హైవేలో ట్రావెల్ చేస్తున్నారు?
అలా ముందుకెళ్ళిన తర్వాత సబ్ రోడ్ లో వచ్చేసారు, ఇంకో రోడ్ కనెక్ట్ అయింది, ఆ రోడ్ లోకి మీరు వచ్చారు, కింద వైట్ ఉంది పైన గ్రీన్ ఉంది, స్టేట్ హైవేలో ఉన్నాము. అదే విధంగా ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇంకో రోడ్ కనెక్ట్ అయింది, మనం ఆ రోడ్ లో వెళ్తున్నాం ఇప్పుడు. అది వచ్చేసి పైన బ్లూ బ్లాక్ అండ్ వైట్ కింద వచ్చేసింది. ఇప్పుడు ఏ రోడ్ లో ఉన్నాము? సరే అలా వెళ్ళిపోయాము, మళ్ళీ ఇంకో రోడ్ తో కనెక్ట్ అయ్యాము. ఇప్పుడు ఏమైంది? ఆరెంజ్ అండ్ వైట్ అయిపోయింది. అలా ముందు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మన కార్లో డీజిల్ అయిపోతుంది, పెట్రోల్ అయిపోతుంది, పిల్లలు ఏడుస్తున్నారు, వాటర్ లేదు. ఏం చేయాలి? ముందుకెళ్ళాలా? చూస్తాం కదా మనం ఊళ్ళలోకి వెళ్ళేటప్పుడు సంక్రాంతికి దానికి డబ్బాలు పట్టుకొని ఫ్యామిలీని రోడ్డు మీద కూర్చోబెట్టి డబ్బా పట్టుకొని రోడ్డు మీద మళ్ళీ వెళ్తుంటారు. అలాంటి సిచ్యువేషన్ రావద్దంటే ఇమీడియట్లీ ఏం చేస్తాం మనము? యూటర్న్ చేసి ఎటువైపు వస్తున్నాము? సిటీ వైపు వస్తున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మనం పెట్రోల్ డీజిల్ ఏదైతే ఫిల్ చేసుకుంటున్నామో ఆ విధంగా చేసుకొని అలా ముందుకు వెళ్ళిపోతున్నాము. సో ఈ విధంగా ఉంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక రైట్ టర్న్ మనం బాగా తీసుకుంటాం, కానీ లెఫ్ట్ టర్న్ తీసుకునేటప్పుడు భయం వేస్తూ ఉంటుంది. సో ఈ లెఫ్ట్ టర్న్ ఏ విధంగా తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి? ఒక లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి అంటే మనకు భయం ఏముంటుంది? ఈ వెనకాల టైర్ అనేది దీనిపై నుంచి వెళ్తుంది లేదా ఇక్కడ టచ్ అవుతుంది అనేసి ఉంటుంది కదా. సో రైట్ టర్న్ మనం తీసుకునేటప్పుడు ఇటు భాగం మనకు కనిపిస్తుంది కాబట్టి ఈజీగా మనం చేసేస్తాం. ఫస్ట్ ఇక్కడ కామన్ పాయింట్ మనం ఆలోచించాల్సింది, ఏ కార్ తీసుకున్నా ఎంత పొడవైన కార్ ఉన్నా కూడా రెండు టైర్లకు మధ్యలోనే సెంటర్ ఉంటుంది. రైట్ కనిపిస్తుంది కదా. అదే విధంగా మనం ఇక్కడ నుంచి ఈ రైట్ టర్న్ తీసుకుంటున్నామంటే ఈ ఫుట్పాత్ ఏదైతే ఉంటుంది ఇక్కడ మనకు ఎల్లో బ్లాక్ కానివ్వండి లేదా వైట్ బ్లాక్ కానివ్వండి కలర్ వేసి ఉంటుంది కదా, లేదా రోడ్డుకి ఎడ్జ్ అనుకుందాం. ఓకే, ఒక లైన్ అవుతుంది కదా అది ఎడ్జ్. సో ఇక్కడ టర్న్ తీసుకోవాలి అంటే కరెక్ట్ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మన రైట్ షోల్డర్ దీనికి మ్యాచ్ అయిన తర్వాతే మనం టర్న్ తీసుకోవాలి. అప్పుడు కరెక్ట్ గా మనం మన సైడ్ లో టర్న్ అవుతాము. సో లెఫ్ట్ టర్న్ కూడా సేమ్ అదే విధంగా మనం తీసుకోవాలి. లెఫ్ట్ టర్న్ తీసుకుంటున్నామంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది? సో మనం ఇక్కడ నుంచి డ్రైవ్ చేసుకుంటూ వచ్చేటప్పుడు ఇది లెఫ్ట్ సైడ్ మీకు కనిపించదు కాబట్టి ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో దీన్ని పెంచాలి. మీరు లారీలు టర్న్ చేసేటప్పుడు చూడండి, అతను లెఫ్ట్ కి వచ్చి ఆ తర్వాత రైట్ టర్న్ తీసుకుంటాడు. ఎందుకు? ఆ వెనకాల టైర్ అక్కడ తగులుతుందని డిస్టెన్స్ ని పెంచుతున్నాడు. సో ఏం చేయాలి? మనం ఈ డిస్టెన్స్ ని పెంచాలి. ఆల్రెడీ ఉన్న డిస్టెన్స్ ని ఇంకొంచెం పెంచి ముందుకు వచ్చిన తర్వాత ఈ లైన్ వచ్చేసి ఎప్పుడైతే మనకి ఇక్కడ లెఫ్ట్ షోల్డర్ మ్యాచ్ అవుతుందో అప్పుడు మనం టర్న్ తీసుకొని ఇక్కడికి వెళ్ళినప్పుడు మనకేమవుతుంది? కరెక్ట్ గా వెనకాల టైర్ ఇక్కడ నుంచి వచ్చేస్తుంది. యూ టర్న్ తీసుకున్నప్పుడు కూడా యూ టర్న్ తీసుకొని యూ టర్న్ అనేది ఏ రోలోనైతే కంటిన్యూ అవుతుందో మనది, అంటే ఎక్కడైతే ఎండ్ అవుతుందో, అంటే ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్, యూ టర్న్ తీసుకున్న తర్వాత ఫస్ట్ రోలో మీ యూ టర్న్ కంటిన్యూ అయిపోయింది అంటే అయిపోయింది, కంప్లీట్ అయిపోయిందని దాన్నే ఫాలో అవ్వాలి, చేంజ్ చేయకూడదు. ఎందుకు? ఇటు నుంచి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో మీది ఏ రోలోనైతే కంప్లీట్ అవుతుందో అతను ఐడెంటిఫై చేసి రోలు మార్చుకొని అతను స్ట్రైట్ వెళ్ళిపోదామని చూస్తాడు. అందులోనే మీరు ఇటు వచ్చారంటే ఏమవుతుంది? రోడ్ యాక్సిడెంట్ అవుతుంది. సో మీకు వచ్చేసి కింద మెకానిజం క్లాస్ ఉంటుంది, దీంట్లో వచ్చేసి